విషయాలు వేదాంతానికి సంబంధించినవి వేదాంతానికి సంబంధించిన అనేక విషయాలు ఎలా అయితే దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడ్డాయో ఈ లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రంలో కూడా అలాగనే చెప్పబడ్డాయి. అయితే ఇది చాలా చిన్న స్తోత్రం, మనకి భక్తి పారవశ్యంగానే సాగుతూ ఉంటుంది. లక్ష్మీ నృసింహుడి గురించి వెళ్తున్నట్టే ఉంటుంది శ్లోకం, కానీ అక్కడ వేదాంతమే చెప్తారు. ఇక్కడ ఏమిటి వేదాంతం చెప్తున్నారు అంటే, మనం గమనిస్తే లక్ష్మీ నృసింహుడినే చేరుకోవాలి మన మనస్సు అని చెప్తూ, ఎందుకు ఇతర వస్తువుల వైపు వెళ్ళకూడదు అన్న అనిత్యత్వాన్ని చెప్తూ ఉంటారు. అంటే ఏదైతే మనము వివేకము వైరాగ్యము అని చెప్పుకుంటూ ఉంటామో సాధనకి, అదే ముఖ్యంగా మనకు కనపడుతుంది. దీనిలోకి వెళ్లే ముందు అసలు లక్ష్మీ నృసింహుడి యొక్క గొప్ప ఏమిటి అంటే, ఎన్నో మూర్తులు ఉంటారు, ఎన్నో విధాలుగా పరమాత్మనే మనకి ఈ నామరూపాల్లో వచ్చి అవతారం తీసుకున్నారు. ఈ లక్ష్మీ నృసింహుడు ఏమిటి అంటే, ఎప్పుడు లక్ష్మీ సమేతుడు అంటే శక్తిని ఆధీనంలో ఉంచుకున్నవాడు, శక్తి సమేతుడైన నారసింహమూర్తి. అందరికీ తెలుసు. ఆ ఆ, కృతయుగంలో ఈ హిరణ్యాక్షుడు, హిరణ్య గర్భుడు, వీళ్ళందరూ హిరణ్యాక్షుడు వాళ్ళని చంపడానికి అని చెప్పి, మన హిరణ్యకశిపుణ్ణి చంపడానికి అని చెప్పి లక్ష్మీ నృసింహస్వామి అవతారం చేశారు. అంతవరకే. అంటే ఏమిటంటే, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వాళ్ళ గురించి వరాహ లక్ష్మీ నరసింహస్వాముల కింద వారు అవతారం చేశారు. వారిని పరిమార్చారు. దేనికి అంటే ధర్మరక్షణకి అని ఒకవైపు, అలాగే భక్తులను కాపాడడానికి. ఎవరా భక్తులు ఇప్పుడు అంటే, ఒకటే పేరు మనకి ఎప్పుడు వస్తుంది, ప్రహ్లాదుడు అని వస్తుంది. అంటే నిజానికి కేవలం ప్రహ్లాదుడా అంటే, ప్రహ్లాదుణ్ణి నమ్ముకున్న, ప్రహ్లాదుడు ఏ ధర్మ మార్గంలో నుంచున్నాడో ఆ మార్గంలో వెనక అందరూ ఎవరైతే ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించడానికి లక్ష్మీ నృసింహస్వామి ఆవిర్భావం చెందారు. ఇది ఒకటి. రెండవది చూస్తే, కేవలం ప్రహ్లాదున్నా అంటే, గజేంద్ర మోక్షంలో ఎట్లా అయితే ఆ ఏనుగును అట్లానే మొసల్ని కూడా కాపాడాడు స్వామి, ఇక్కడ అంతే. హిరణ్యకశిపుణ్ణి కూడా ఆయనే అనుగ్రహించాడనే చెప్పాలన్నమాట. వీడు వైరభక్తి వీడిది, అంతకంటే ఏం కాదు. ఇంకా ప్రహ్లాదుడు ఎంత నారాయణ నారాయణ అనుకుంటున్నాడో, హిరణ్యకశిపుడు కూడా అలాగే అనుకుంటున్నాడు, కాకపోతే వైరంతో అన్నమాట. దాంట్లోనే చెప్పారు కదా, అందుకే ఎలాగ వచ్చినా కూడా కామోత్కంఠత గోపికల్ భయమన్ కంసుండు వైరి క్రియా సామగ్రినన్ శిశుపాల ముఖ్య నృపతుల్ అని చెప్పి, ఎలాగ పట్టుకున్నా కూడా స్వామిని ఆయన అనుగ్రహానికి పాత్రులు అవుతారు అని. అందరికీ తెలిసిందే, జై విజయులకి శాపగ్రస్తులని చెప్పి అవతారాలు తీసుకోవాల్సి వచ్చింది. అంటే మళ్ళీ భూమి మీద పడ్డారనమాట వాళ్ళు శాపగ్రస్తులై. సరే, వాళ్ళు కోరుకున్నట్టే రాక్షస జన్మలు ఎత్తారు. రాక్షస జన్మలు ఎందుకు ఎత్తారంటే రెండు కారణాలు. శాపం యొక్క తీవ్రత వల్ల రాక్షస జన్మ కలిగింది. వారికి అక్కడ రజోగుణం తమో గుణం వచ్చే కదా సనక సనందనాథుల్ని రానివ్వలేదు. మరి ఆ జన్మలు అలాంటి దానికే తీస్తాయి అన్నమాట. అంటే ఆకాశ అంత అంత స్థాయికి వెళ్ళి సారూప్యమైన స్థితిని పొంది, అంటే అచ్చం నారాయణుడిలాగా ఉన్న వారు శాపగ్రస్తులయ్యేసరికి కింద పడినప్పుడు అంత తీవ్రమైన జన్మలు ఎత్తారు రాక్షసులు. కానీ ఎంతో పుణ్యం ఉంది కాబట్టి ముందు అంత శక్తివంతుల కింద కూడా ఉన్నారు. సరే, వారిని పరిమార్చడానికి అని చెప్పి నారసింహమూర్తి వచ్చారు. ఆ ప్రహ్లాదుని రక్షించారు, ధర్మస్థాపన జరిగింది. అయితే ఎవరి నరసింహ అంటే, మనం ఎప్పుడు చూస్తున్నాం ఈ హిరణ్యకశిపుడు యొక్క కోరిక ఎలా ఉండింది బ్రహ్మగారిని అడిగినప్పుడు అంటే, మృత్యువు రావద్దు. ఎప్పుడు వాళ్ళకి అదే కోరిక. మృత్యువు రావద్దు అంటే అసలు వీళ్ళు చేయాల్సిన పని ఏమిటి? జ్ఞానాన్ని ఆర్జించాలి. అంటే ఒక గురువుని పట్టుకొని జ్ఞాన సంపాదన చేయాలి. వాళ్ళు అది చేయడం మానేసి, మృత్యువు రావద్దు, కోరిక అదే, మనకి అదే, మృత్యువు రావద్దు. కానీ మనం ఏం చేస్తున్నాము, జ్ఞాన సాధన చేస్తున్నాం. వాడేం చేశాడు, తపస్సు చేసుకొని కేవలం టార్గెట్ మటుకు మృత్యువు రావద్దు. సరే, మృత్యువు రాకుండా ఉంటే ఏం చేస్తావు అంటే, అందరి మీద పడి విధ్వంసం చేసుకొని అహంకారాన్ని పెంచుకుంటూ ఉంటాడు. నేనే రాజుని, ముల్లోకాలకి అధిపతిని అని. అలాంటి వాడికి ఎప్పటికీ జ్ఞానం అవ్వదు. అంటే బేసిక్ మనం నేర్చుకునే ప్రప్రథమమైనదే అహంకారాన్ని విడవాలి, మమకారాన్ని విడవాలి. అహంకారాన్ని పట్టుకొని మృత్యువు నాకు రాకూడదు అంటే అది వచ్చే పనే కాదు. అందుకే బ్రహ్మగారు అన్నారు, నీకు కుదరదు. అంటే తాత్వికంగానే చెప్పుకుంటున్నాం కథ అంతా మనం. మరి ఎట్లా అయ్యా నాకు అంటే, ఇంకో కోరిక ఉంది స్వామి, అదన్నా తీర్చండి అని చెప్పి వాడి రాక్షస తెలివితేటలు ప్రయోగించాడు. ఇంటి బయట కాదు, లోపల కాదు, పైన కాదు, కింద కాదు, అస్త్రంతో కాదు, శస్త్రంతో కాదు, బ్రతికున్న దాంతో కాదు, చనిపోయిన దాంతో కాదు, ఇట్లా మనిషి కాదు, జంతువు కాదు,
ఇట్లాంటి రూపం ఏదైనా వస్తే దాంతో నాకు చావనివ్వండి పర్వాలేదు. అంటే అప్పటి వరకు సృష్టిలో అలాంటిది లేదు. అంటే కథాపరంగా చూసుకుంటే అలాంటిది లేదు. అంటే ఇక్కడ వీడు ఏం అడిగాడు? ద్వంద్వాలు అడుగుతున్నాడు. ఇది అది, ఇది అది, ఇది అది. చలి వేడి, ముందు వెనక, బయట లోపల, కింద పైన, ఇవన్నీ ద్వంద్వాలు. అంటే ద్వైత ప్రపంచంలోనే వాడు ఇమిడిపోయి ఉన్నాడు ఆ హిరణ్యకశిపుడు. ఈ ద్వైతంలో ఉన్నవాడికి అద్వైత స్థితి ఒకటి ఉంటుందన్న ఎరుక కూడా లేదు. పరమాత్మ ఎప్పుడు వేరుగా ఉన్నాడు, ఆయన ఒక పని కట్టుకొని రావాలి, వచ్చినప్పుడు చూసుకుందాము, అందులో ఇన్ని కండిషన్స్ ఇచ్చాము. అంటే ఆయన ఉన్న రూపాల్లోనే ఇమిడి ఉంటాడు, కొత్తగా ఆయన చేయలేడేమో. అంటే నిర్గుణ పరబ్రహ్మము ఏ గుణాన్నన్నా తీసుకోగలదు, ఏ అవతారం అన్నా తీసుకోగలదన్న జ్ఞానము ఎరుక కూడా వాడికి లేకుండింది. అందుకు ద్వైతాన్ని నుంచి అద్వైత స్థితికి ఆ పరమాత్మ నారసింహ రూపం కింద వచ్చాడు ఆయన. అద్వైతుడు అంటే అన్నిటికీ, ఆ ద్వైతాలన్నిటికీ మనం ఏ సంధ్యాదేవిని పూజిస్తామో పొద్దున గాయత్రి రూపంలో, ఇతర ఇతర ఏ రూపాల్లో అయినా సంధ్యాకాలంలో ఏంటి సంధి, ఇప్పుడు కాలం కూడా అలాగే కోరుకున్నాడు. ఏది కాదు, పొద్దున కాదు, మధ్యాహ్నం కాదు, సాయంత్రం అంటే రాత్రి కాదు, పగలు కాదు, చీకటి కాదు అన్నాడు. సంధ్యాకాలంలో ఆ సంధి కాలానికి ఎవరు అభిమాన దేవత అంటే నరసింహస్వామి, రుద్రుడు, వీళ్ళందరూ చెప్పబడతారు. ఎందుకు అంటే ఆ ద్వంద్వాతీత స్థితి మనకి రావాలి. అందుకే మనకి పూజలు అవన్నీ కూడా, సంధ్యావందనాది కార్యక్రమాలు సంధ్యాకాలంలో పెట్టడానికి కూడా ఒక కారణం. ఆ అద్వైత అనుభవం కలుగుతుంది అనమాట ఆ కాలంలో ఉన్న ప్రత్యేకత అది. అయితే నరసింహస్వామి వచ్చారు. ఎలా వచ్చారు? నా నరం నా మానుష్యం అన్నారనమాట భాగవతంలో. అంటే మనిషి కాదు, అలాంటి జంతువు కాదు, అదే కదా వాడు కోరుకున్నది. అలా వచ్చారు. అయితే కొంచెం ముందు చూసే ప్రహ్లాదుడిని అడుగుతున్నప్పుడల్లా ఏమంటున్నాడు ఆయన? ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందందు వెతుక చూసినా అన్నందేగలడు, దానవాగ్రిని వింటే. అంటే నీకు వినే లక్షణం ఉండాలి. ఏమిటి వింటే? శృణ్వంతపః, అంటే మొట్టమొదట అసలు వినడం మొదలెట్టాలి. శ్రవణం మననం నిధిధ్యాసనం. వింటే కదా అసలు ఒక అద్వైత స్థితి ఉంది, నారాయణుడు అంతా ఉన్నాడు, పరమాత్మ అంతా ఉన్నాడని వీడు విననే వినట్లేడు. ప్రహ్లాదుడు అంత చిన్న పిల్లాడికి ఏ తపస్సులు, పూజలు, పునస్కారాలు చేయకుండా సహజంగా గురువు యొక్క మంత్రం, వాక్కుతో అంతటి స్థితి లభించింది ఆయన. వీడికి ఎన్నో తపస్సులు చేస్తే కూడా ఆ స్థితి లభించట్లేదు వాడికి. ఏమిటా ఆ స్థితి అంటే ఆనందం. మూడు లోకాలు జయించిన వాడు రాజు, వాడికి ఆనందం లేదు, వాడికి సంతోషం లేదు. అంటే భోగాలతో ఉన్నా కూడా, అన్ని లోకాలు జయించినా కూడా వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఎవరినో గెలవాలి, ఇంకా నేను ఎక్కువ కాలం ఉండాలి, ఇదే వాడి ఆలోచన. వాడికి పుట్టిన వాడే ప్రహ్లాదుడు. ఈయన తీరు ఎలా ఉంది అంటే, ఎంత రాజభోగాల్లో ఉన్న రాజకుమారుడైనా కూడా అంతా పరమాత్మను దర్శించుకుంటూ పానీయంబులు తాగుచున్ కుడుచుచున్ భాషలను ఉద్ధరించును అని చెప్పి చెప్తారు. అంటే ఏ పని చేసినా సంతత శ్రీమన్నారాయణ మూర్తినే అలాగా ధ్యానం చేసుకుంటూ ఆ భావనలో ఉంటున్నాడు. ఒకసారి గెంతుతాడు, ఒకసారి ఏడుస్తాడు, ఒకసారి అరుస్తాడు. ఒక పిచ్చివాళ్ళలాగా మనం చెప్పుకున్నాం కదా, ఉన్మత్త బాల ఉన్మత్త పిశాచవత్ అన్నట్టు అలా ఉన్నాడు. ఏదైనా తేడా చేసిందేమో పిల్లాడికి అని వైద్యుల్ని పిలిచాడు, వేరే గురువుల దగ్గర పెట్టాడు. ఎక్కడ మార్పు జరగట్లేదు. ఎందుకంటే అది సహజంగా వచ్చేది. అదే చెప్పాడు అనమాట. ఏమిట్రా నారాయణ నారాయణ అంటావు ఊరికే నువ్వు అంటే, అది నా స్వభావం నాన్న, అది అలా పెట్టుకున్నది అంటించుకున్నది కాదు. ఎవరో ఒకరు చెప్పారని చెప్పి నేను అది తగిలించుకున్నది కాదు. సహజంగా నా మనస్సు అటువైపు వెళ్తోంది. నేనేం చేయమంటావు అని. మార్చి చూశారు, చెప్పి చూశారు, కుదరలేదు. సరే పాఠశాలల్లో వేశారు ప్రహ్లాదుడిని. ఏమైందంటే ప్రహ్లాదుడే కూర్చొని వాళ్ళందరికీ బోధన మొదలెట్టాడు. చెప్పడం కూడా ఎలా చెప్పాడంటే, బాలకులారా రెండు, మన ప్రాయపు బాలురు ఉర్రిపై కొందురే అని. అంటే మన వయస్సులో ఉన్న పిల్లలు, అంటే ఇప్పుడు 5 ఏళ్ళు పిల్లాడు అనుకోండి ప్రహ్లాదుడు, మన వయస్సు పిల్లలు చనిపోవడం మీరు చూడట్లేదా అని ఒకసారి అన్నాడు. అంటే నిత్యానిత్య వస్తువు ఒకసారి చెప్పి చూశాడనమాట. ఏదో బలాన్ని పొందాము, లేకపోతే పాండిత్యాన్ని పొందుదాము అని అసలు ఒక ఎరుక, శరీరం యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకోకుండా అలా ఉంటున్నారే, ఏమి మన వయసు పిల్లలు చనిపోవడం చూడట్లేరా అని ఒక్కసారిగా అటెన్షన్ ని గ్రాప్ చేశాడు అనమాట. అందరూ ఒకసారి దృష్టి మళ్ళింది. ఏం చెప్తున్నాడు ఈయన అప్పుడు? పరమాత్మ ఒకడు ఉన్నాడు, చూసే ఈ ప్రపంచానికి కార్యం ఏదైతే ఉన్నదో దానికి కారణం ఒకటి ఉన్నది, ఆయనే శ్రీమన్నారాయణుడు, ఆయన్నే మనం పొందాలి అని చెప్పి వారందరికి కూడా బోధ చేశాడు.
అందరూ అలా తయారవుతున్నారు. మళ్ళీ నారాయణ భక్తుల కింద రాక్షసులు కూడా. మళ్ళీ ఆ గురువులు తీసుకొచ్చి పెట్టేశారు హిరణ్యకశిపుడి దగ్గర. మీ బాబుని మీ దగ్గర ఉంచుకోండి. అంతా స్కూల్ అంతా పాడైపోయింది అక్కడ. అందరు ఇప్పుడు నారాయణ భజన చేస్తున్నారు ఏది కాకుండా. మరి ఈయన కోపం వచ్చింది. ఎన్నో శిక్షలు వేశాడు. అవి ఏవి పని చేయలేదు. ఎందుకు పని చేయలేదు? ప్రహ్లాదుడికి ఏమైనా యోగ విద్యలు ఉన్నాయా, మాయా విన్యాసాలు ఉన్నాయా అంటే సర్పంతో కాటిచ్చినా సరిపోలేదు. కొండ మిల్చి తోసేసిన, అగ్నిలో పడేసిన, తొక్కిచ్చిన ఏనుగులతో మరి ఏమీ కాలేదు ప్రహ్లాదుడికి. అంటే మాయలు మంత్రాలు వచ్చాయంటే ఈ ఏనుగులు, అగ్ని లాంటి పంచభూతాలు, ఏనుగు లాంటి సజాతీయ విజాతీయ స్వగత భేదాలు ఇవన్నీ ఎవరికి? ద్వైత ప్రపంచంలో ఉన్న హిరణ్యకశిపుడికి, అజ్ఞానంలో ఉన్న మిగతా వాళ్ళకి. ప్రహ్లాదుడికి నారాయణుడు తప్ప వేరే వస్తువే లేదు. ఆయన శరీరం కూడా ఆయనకి పట్టింపే లేదు. అంతటా అంటే ఆ సాక్షి భూతం కింద ఆ బ్రహ్మంలో ఆయన లయమయ్యి ఆ భజన చేస్తూ ఉన్నాడు ఆయన. నారాయణ నారాయణ అనుకుంటూ. జ్ఞాని ఆయన. భక్తుడు అనడం కన్నా జ్ఞాని, జ్ఞాన భక్తుడు పోని అలా అనుకున్నా. ఆయనకు వేరే వస్తువు లేదు. వస్తువు లేనప్పుడు ఇంకా ఒకదాన్ని ఒకటి ఖండించడానికో ఛేదించడానికో వీలే అవ్వదన్నమాట. లేదు. కథాపరంగా చూసుకుంటే అంతటా నారాయణుని చూసేవాడు అంతటా ఉన్న నారాయణుడే కాపాడుతూ ఉంటాడు. అంటే హాని కలగకుండా చూస్తూ ఉంటాడు. మనము చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇళ్లలో పాములో జర్రిలో ఏవో వస్తాయి, కరవకుండా వెళ్తాయి. కొందరిని చూస్తాం వాళ్ళని కరుస్తాయి. ఏమిటి అంటే పరమేశ్వరుడు మనల్ని ఆ రోజు వదిలేశాడు అనమాట, కాపాడదాము అయితే శిక్షించద్దు అని పెట్టుకున్నాడు. ఆయనే భయకృత భయనాశన. భయపెట్టాలన్నా స్వామియే, భయాన్ని నాశనం చేయాలన్నా స్వామియే. ఈ దృష్టి సంపూర్ణంగా ప్రహ్లాదుడికి ఉంది. అందుకే వాడు అడిగాడు హిరణ్యకశిపుడు, నీకు ఎవర్రా బలం అసలు? ఎవరిని చూసుకొని రెచ్చి మనం అంటాం కదా, ఎవరైనా ఎగిరితే ఏంటి ఎవరిని చూసుకొని నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరిని చూసి రెచ్చిపోతుంది, అదే అడిగాడు వాడు కూడా. హిరణ్యకశిపుడు అడిగితే చెప్పాడు, బలయుతులకు దుర్బలులకు బలం ఇవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలం ఇవ్వడు. నీకు నాకు కూడా ఉన్నది బలం ఒకటే. నాకు వేరే బ్యాక్గ్రౌండ్, నీకు వేరే కాదు. నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మాయా ప్రపంచానికి కూడా అధిష్టానమైనది పరబ్రహ్మమే. అజ్ఞానము అని తెలుసుకుంటున్నా కూడా అధిష్టానం ఉన్నది పరబ్రహ్మమే. దానికి ఆ ఉనికి అన్నది పరబ్రహ్మమే. అది మనం బాగా తెలుసుకోవాలన్నమాట. నీకొక బలము, నాకొక బలము అలా లేదు. మంచి వాళ్ళకు ఒక బలము, చెడ్డ వాళ్ళకు ఒక బలము. ప్రేరేపించేవాడ చైతన్య స్వరూపం అంతటా సమంగా ఉన్నది ఆ నారాయణుడే. అది తెలుసుకో నువ్వు అనే బోధ చేస్తూ ఉన్నాడు. ప్రతిసారి జ్ఞానమే చెప్తున్నాడు ఆయన. అంత సరళంగా. అర్థం కాలేదు. ఎక్కడుంటాడు? నేను వెళ్ళాను వైకుంఠంలో, నాకు కనపడలేదు. అంటే వాడికి ఇంకా ఏదో లోకానికి వెళ్ళి తెచ్చుకోవాలి. సాలోక్య ముక్తి మన ఆత్మబోధలు కూడా చెప్పుకున్నావునా. సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య తర్వాత జీవన ముక్తి అవస్థ. అంటే లోకానికి వెళ్ళడము పుణ్య విశేషం వల్ల అది ఒక ముక్తి. అక్కడికి వెళ్ళి క్రమశః వాడి జ్ఞానబోధ అయి వెళ్తాడు. సామీప్యం దగ్గరికి వెళ్తారు అనమాట. అంటే నారద ముని, జనక సనకాదులు వాళ్ళలాగా. సారూప్యం అంటే స్వామి యొక్క రూపాన్నే ధరిస్తారు వాళ్ళు. జయ విజయులే దానికి ఎగ్జాంపుల్, ఎవరో కాదు. అయినా కూడా వాళ్ళు కింద పడ్డారు. అంటే ఎక్కడో ఆ నామ రూపాలు ఉన్నాయంటే గుణం పడినట్టే వాళ్ళకి. దాని ప్రభావం ఎక్కడో చూపెట్టింది. మళ్ళీ అవతారాలు తీసుకోవాల్సి వచ్చింది. సాయుజ్యం, వాడు ఎక్కడ ఉన్న స్థితిలో ఉన్న ప్రహ్లాదుడిలాగా ఆ పరమాత్మలో ఐక్య భావన కలుగుతుందన్నమాట. ఐక్య భావన కలిగినంతసేపు అద్వైతానుభూతే ఉంటుంది. కానీ బయటికి కూడా వస్తారు వాళ్ళు. అందుకే జీవన్ముక్తి అవస్థ అంటే ఇంకా బయటకు వచ్చే స్థితే లేదనమాట. ఆ భావంలో లయమైపోతాడు. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు ఉప్పు బొమ్మ సముద్రంలో వేస్తే ఎలా ఉంటుందో అలా అవుతాడు జీవన్ముక్తుడు. సాయుజ్య ముక్తులు ఎక్కువసేపు తాదాత్మ్యాన్ని పొందుతూ ఉంటారు, కానీ బయటికి వస్తూ ఉంటారు. మరి ఎక్కడున్నాడు అంటే ప్రహ్లాదుడు చెప్పిన మాట, అంతటా ఉన్నవాడు నారాయణుడు, నువ్వు వినాలి తెలుసుకోవాలి అని. అంటే అక్కడ ఏమిటి? అంతటా పరమాత్మ ఉన్నాడంటే ఆత్మ, సర్వవ్యాపకత్వమైనది ఆత్మ. కానీ నారాయణ అని నామంతో పిలుస్తున్నాం మనం. ఆయన అప్పుడు నరసింహ అని ఎవరికి తెలియదు ఆ పేరు. అంటే ఆ రూపాన్ని డిజైన్ చేసింది కూడా ఎవరు అంటే ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది పాపం హిరణ్యకశిపుడికి. నరసింహమూర్తి అలా ఉండాలి, లేదా ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటే ఆయన అలా వచ్చాడు కాబట్టి ఆ డిజైనర్ పాపం ఈయనే. కానీ ప్రహ్లాదుడు దాన్ని తీసుకురాగలిగాడు అనమాట. అంటే ఒకళ్ళ ఆలోచన ఒకటి చెప్తాడు మేనేజర్, ఇలా ఉండాలి అలా ఉండాలి, దాన్ని పనిలోకి తీసుకొచ్చేది ఎంప్లాయీ ఉంటాడు. అట్లా అన్నమాట వీళ్ళిద్దరు కలిసి చేసిన పనే అది. ఎందుకంటే ఇద్దరు భక్తులే, తెలుసో తెలియక కూడా.
వాడేంటంటే అలా వాడి పాపం వల్ల శాపం వల్ల అలా వచ్చాడు. ఈయన మహాపుణ్యం వల్ల మనల్ని అందరికీ ఆ నరసింహమూర్తి కటాక్షం రావడానికి ఈయన ఇలా అవతారం చేశారు ప్రహ్లాదుడు. సరే రానే వచ్చాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడు అప్పుడు నరసింహమూర్తి అంటే స్తంభం నుంచి వచ్చాడు. స్తంభంలోంచే వచ్చాడా అంటే అంతకు ముందు ఏమడుగుతా అంటే ఎక్కడ ఉన్నా అంటే అంతటా ఉన్నాడు అన్నాడు. అప్పుడు ఆ నరసింహమూర్తిట సర్వ వ్యాపించిపోయి సర్వము అంటే హిరణ్యకశిపుడు వేలు ఎక్కడ పడితే దానిలోంచి రావడానికి సిద్ధంగా ఉంది. ఆ చైతన్యం ఈశ్వర చైతన్యం. ఒక కర్ర మీద చూస్తే కర్రలోంచి వచ్చేవాడు, చెట్టు అంటే చెట్టులోంచి వచ్చేవాడు. సరే వాడు స్తంభంలోంచి చూపెట్టాడు, స్తంభాన్ని పగలగొట్టే వచ్చాడు. అంటే స్తంభంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఎవరన్నా విగ్రహారాధన తప్పు అని ఏమన్నా అనుకునే భ్రమలో ఉంటే ఈ కథ చాలు మనకి చెప్పుకోవడానికి. ఎక్కడి నుంచైనా రాగలడు స్వామి. దానిలో చైతన్యం స్తంభం కాదు నారాయణుడు, స్తంభంలోని చైతన్యం కూడా నారాయణుడు. రాగలడు ఆయన అని ప్రూవ్ చేసినది కూడా అంటే అద్వైత పరంగా, ఆరాధన పరంగా, ధర్మపరంగా ఎన్ని విధాలుగా చూసినా ఈ నరసింహ అవతార ఘట్టము ఎన్నో విధాలుగా పనికొస్తుంది. చాలా సంక్షేపంగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అందుకే మనం ఇది చెప్పుకుంటే ఇదే సరిపోతుంది 3-4 గంటలు. స్తంభం నుంచి వచ్చాడు ఆయన. అంటే చైతన్యం లేని దానిలోంచి కూడా చైతన్యం కింద చైతన్య అయి ఉన్నాడు ఆయన. అలా అంట ఆయన వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేశాడు ఆయన. ప్రహ్లాదుడిని అడిగాడు, నీకు ఏమి కావాలి, ఏం కావాలి? నాకేం వద్దు స్వామి, మళ్ళీ ఇదొక లోభం నాకెందుకు? ఏం నన్ను చూస్తే భయపడట్లేవా నువ్వు? మా ఆవిడ లక్ష్మీదేవి భయపడిపోతోంది. నేను ఎప్పుడు ఇలాంటి మూర్తిని చూడలే, మా ఆయన ఎన్నో రూపాయలు చూశాను, కానీ ఈయన నాకు తెలియదు అసలు ఇట్లా ఉన్నాడు ఏంటి అని. అందరు కలిసి ప్రహ్లాదుడినే పంపించారు. అందుకే నీకు భయం లేదా అంటే నాకు ఒకటి అసలు భయం అయింది ఉంది స్వామి, సంసారం అంటే భయం నాకు. నువ్వేమి చక్కగా కాపాడడానికి వచ్చిన అని చూస్తే భయం ఏంటి నాకు అని. అంటే ఆయన ఏం భయం లేదు ఏం లేదు అని చెప్పి అప్పుడు ఆయన భక్తిని చూసి అందరి ముందు ఇగో ఇలా ఇలా ఉండాలి భక్తులు అంటే, ఇది జ్ఞానం అంటే, ఇది ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవాలంటే అని వారికి బోధ చేసి ముందు నరసింహ స్వామే సింహాసనంలో కూర్చొని దాన్ని పవిత్రత చేసి అంటే ఈశ్వరార్పణ బుద్ధి ఈయనకుంది ముందు ప్రహ్లాదుడికి. సింహాసనం వచ్చిన టక్కుమని కూర్చోలేదు. మనం కూర్చుంటే షాపుల్లో వెళ్తే ఫస్ట్ కుర్చీ వెతుక్కుంటా ఉంటారు కదా, ఎక్కడ కూర్చున్నాము కాళ్ళు నొప్పులు వస్తాయి. అట్లా కూడా లేదు ఆయనకి. అంత అనుభవించిన వాడు నారాయణ వస్తే ఆ పారవశ్యంతో అలా చూస్తూ ఉండిపోయాడు. నారాయణుడు నరసింహస్వామి అలా కూర్చున్నారు. లే అప్పుడు ఆ పావనం చేసిన ఆ సింహాసనాన్ని ప్రహ్లాదుడికి ఇచ్చి పట్టాభిషేకం చేసి ధర్మాన్ని ఆచరణ చేయమని చెప్పాడు. సినిమాల్లో అక్కడ ఎండ్ పడిపోతుంది కానీ కొన్ని వేల సంవత్సరాలు ప్రహ్లాదుడు రాజ్యాన్ని పాలించాడు. మధ్యలో ధర్మాచరణ అప్పుడు ఇంద్రుడు కూడా అసలు చూద్దాం ఎంతటి పిల్లాడు అప్పుడు ఏదో అలా వచ్చాడు నారాయణుడు అని చెప్పి యుద్ధానికి వస్తే ఇంద్రుణ్ణి కూడా నిగ్రహించగలిగే శక్తి పొందినవాడు ప్రహ్లాదుడు. అందుకే ఆ తర్వాత తర్వాత తరాలకు కూడా స్వామి అనుగ్రహించారు. అంటే మీ తరాల్లో ఎవరిని చెనకను నేను, చంపను అని చెప్పి. అందుకే బలి చక్రవర్తి కూడా బ్రతికిపోయాడు అన్నమాట అప్పుడు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అంటే ఒక జ్ఞాని కనుక ఇంట్లో ఉంటే ఆ తరతరాలు నాశ్యాత్ బ్రహ్మవత్ కులే భవతి అని చెప్పి బ్రహ్మవిత్ కులే భవతి అని మాండుక్యంలో ఉంది, ముండకంలో కూడా ఉంటుంది అది మంత్రం. అంటే ఒకడు కనుక ఎవరైనా జ్ఞానాన్ని సంపాదించుకుంటే వాడింట్లో బ్రహ్మజ్ఞాని కానివాడు పుట్టాడు అన్నారు. అంటే జ్ఞానులే పుడతారనమాట. అలా ఇలాగే వాళ్ళందరూ వచ్చారు. అంటే ఎవరో అలా ఎలాగో అలాగే సగుణమూర్తి కిందన్న శ్రీమన్నారాయణ మూర్తి వాళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తూనే ఉన్నాడు వారి తరంలో. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నరసింహ అన్నది కూడా నరసింహ తాపినిలో చెప్పారు. నర సింహ అన్నది, నర అన్నది ఎప్పుడు కూడా జీవుడికి సింబల్ అన్నమాట. సింహం అన్నది పరబ్రహ్మానికి అన్నమాట. ఆ రెండు ఐక్యం, జీవ బ్రహ్మ ఐక్యాన్ని చెప్పేదే నరసింహ అని మనం తెలుసుకోవాలి. సింహ సింహ అన్నది ఎప్పుడు కూడా మనం చూస్తే హంస అవుతుంది అనమాట. అంటే దాన్ని తిరగవేసినప్పుడు అంటే హంసతత్వం ఏదైతే పరమ హంసతత్వం ఉందో అదే ఆ నారసింహమూర్తి. ఇందాక మనము ధ్యాన శ్లోకంలో కూడా సత్య జ్ఞాన సుఖ స్వరూపం అమలం అని చెప్పి చదివాను నేను. అది నరసింహ స్వామి యొక్క మంత్రానికి ధ్యాన శ్లోకం. అంటే ఆయన ఎలా ఉంటారో ఒక్కసారి రూపం చూసి మనం ప్రవేశిద్దాము. ఆయన సత్య జ్ఞాన సుఖ స్వరూపమవలం. సత్య జ్ఞాన సుఖం వెంటనే మనకి సచ్చిదానందం గుర్తు రావాలన్నమాట. మన వేదాంతంలో అదే మాటలు ఇటు అటుగా పడుతూ ఉంటాయి అంతే. మనం కొత్త మాట వచ్చింది అనుకోకూడదు. అది అసలు పరబ్రహ్మం యొక్క లక్షణాలు అన్నమాట. సుఖ స్వరూపం అమలం అంటే ఒకవేళ రూపాన్ని తీసుకుంటే ఇలా ఉంటాడు ఆయన ప్రశాంతంగా శాంత చిత్తంతో. అమలం అంటే అసలు ఆయనకి దోషమే లేదు ఆయనకి.
ఏమిటా మలము అంటే అజ్ఞానము, అవిద్య, గుణాలు, రూపము, నామం ఇవన్నీ దోషాలే. అవి ఏవీ లేవు. శుద్ధ స్ఫటికం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు ఆయన. క్షీరాబ్ది మధ్యస్థితం, తెల్లటి పాల మధ్యలో ఆయన ఉన్నాడు. యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం, చక్కగా అలంకారణ భూషుడయ్యి ఆయన యోగారూఢమతి అంటే యోగాసనంలో కూర్చొని ఉన్నాడు అనమాట. ఛత్రీభూత ఫణీంద్రమిదళం శంఖం చక్ర మదాయుగళం హస్తై వహంతి క్షమించాలి. ఆ క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం రక్ష్యం అంటే మూడు కళ్ళు ఉంటాయి ఆయనకి. సార్ నరసింహస్వామికి మూడు కళ్ళు ఎక్కడా చెప్పలేదు మనకి, కానీ ఇక్కడ మూడు కళ్ళతో చెప్పారు. ఎందుకంటే ఎవరికి మూడు కళ్ళు ఉంటాయంటే తక్కువని శివుడు అంటాం మనం. చక్ర పినాకసా భయవరాన్ బిభ్రాణ మరక శివం అన్నారు. మళ్ళీ మూడు కళ్ళు ఉంటాయట, చక్రము శంఖాలు ఉన్నాయి, చేతిలో ధనస్సు కూడా ఉందంట ఆయనకి. ఆ ధనస్సుకు పేరు వీళ్ళు పినాకము అని చెప్పారు ఋషులు. పినాకం అన్న ధనస్సు మళ్ళీ ఉండేది శివుడికి. మూడు కళ్ళు ధనస్సు పినాకం ఉండేది శివుడికి, కానీ శంఖ చక్రాలు ఉన్నాయి. మళ్ళీ అభయము వరహస్తాలు రెండు ఉన్నాయి ఆయనకి. ఆయన ఆ లక్ష్మీదేవిని ఆయన మళ్ళీ పెట్టుకుని క్షత్రియభూత ఫణీంద్ర మిందుదోళం లక్ష్మీ నృసింహం భజే. మళ్ళీ శేషుడు ఆయనకి ఇలా పడగ పడుతూ ఉన్నాడంటే ఆయనకి ఆధారం ఇస్తున్నట్టుగా ఉన్నాడు, కానీ ఆయనకు ఆధారం ఈయనే. ఈ స్వామి అంటే ఆయన్ని సేవించుకుంటున్నాడు అనుకోవాలన్నమాట. ఎవరు ఆయన అంటే లక్ష్మీ నృసింహుడు అని చెప్పారనమాట. అది వదిలేస్తే మళ్ళీ శివుడేమో అని కూడా అనుకుంటాం, హరిహరమూర్తి ఏమో అనుకుంటాం. కానీ హరిహరమూర్తి ఆయన కాదని ఎందుకు అనుకోవాలి మనం? అంటే రాక్షస సంహారం చేశాడు అంటే రుద్రావతారం కిందే వస్తారు ఎవరన్నా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో రుద్రుడు ఎప్పుడు సంహారం కింద అనుకుంటే, అసలు అవతారాలు తీసుకుని సంహారం చేసేది ఎక్కువ నారాయణుడే కనపడుతూ ఉంటాడు మనకి. అంటే నారసింహ ద్వాదశ నామాలు ఆ స్తోత్రం చూస్తే కూడా దాంట్లో అష్టమో రుద్రహ అని ఉంటుంది అనమాట. అంటే అష్టమనామం అష్టమంలో రుద్రుడు ఈయన అంటారనమాట. అంటే రుద్రుడు కింద వస్తాడు, ఉగ్రంగా ఉన్నాడు అలా. అయితే ఉగ్రం వీరం అది కూడా మనకి తెలిసిన శ్లోకమే ఇది. అయితే ఈయన మరి ఉగ్రంగా ఉంటాడంటే ఒకసారి ఆయన ఉగ్రత చూపెట్టాడు. అంటే పరమేశ్వరుడు ఒక్కసారి ఉగ్రత చూపిస్తే ప్రతిసారి ఆయన ఉగ్రమూర్తి ఏమో అని మనం భయపడుతున్నాం, కానీ ప్రతిసారి ఆయన శాంతమూర్తే. ఒకేసారి ఉగ్రతనే చూపెట్టాడు ఆయన హిరణ్యకశిపుడికి, అంత పరమశాంత అనుగ్రహమూర్తిని ప్రహ్లాదుడికి చూపెట్టాడు. ఇది కూడా గుర్తుపెడతాం, అదే అద్వైతంలో ఉన్న అందం అన్నమాట. ఈ నరసింహమూర్తి అందుకే మనకి ఎప్పుడు అద్వైతము అంటే నరసింహోపాసకం నిత్యం అని చెప్పి తమ నారసింహ గురు భజే ఈ మనం చూస్తాం శృంగేరి ఆచార్యులు. అలాగే శంకరాచార్యులు ఒక నామాల్లో చూస్తే కూడా నరసింహ భక్తాయ నమః అని చెప్పి కూడా మనకు ఉంటుంది. వాళ్ళందరూ కూడా నరసింహ ఉపాసకులు. శంకరాచార్యుల వారి జీవితంలో చూస్తే రెండు సార్లు కాపాలికుడి దగ్గర నుంచి ఒకసారి, ఇంకో చోట వారి చేతులు కాలిపోయినప్పుడు ఒకసారి కూడా నరసింహస్వామి అనుగ్రహించారు. అప్పుడే కరావలంబం అని అది కూడా ఒక అద్భుతమైన ఆ శ్లోకాన్ని వారు ఇచ్చారు. రాశారు అంటే అదేదో కూర్చొని థాట్ వచ్చింది నాకు అని చెప్పి రాసినట్టు కాదు కదా. అక్కడికక్కడ ఆయనకి ఆ శ్లోకాన్ని అనుభవంతో చెప్పింది అనమాట. ప్రార్థన చేశారు వారు, మనకి లభించింది ఇప్పటికి. అలాగా ఈ నరసింహస్వామి ఎప్పుడు కూడా మనకి అంటే ఎప్పుడు కూడా అనుగ్రహిస్తూనే ఉంటారు. ఎందుకంటే అంతటా ఉన్నవాడు అని ప్రహ్లాదుడు చెప్తే ఆ మాటని ప్రూవ్ చేశారు ఆయన. ఇప్పుడు కూడా కాలాలకి పరిమితం లేకుండా దేశ కాలాలకి ఆయన ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారు. ఆయన లక్ష్మీ నరసింహస్వామి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, అయితే ఇప్పుడు ఇక్కడ మన ప్రకృతంలోకి వస్తే లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం అంటే ఐదు రత్నాలు లాంటి స్తోత్రాలు. అంటే అది పంచరత్న శైలి కూడా ఉంటుంది. అలా చూసుకున్నా అలాంటి చక్కటి స్తోత్రం గురించి మనం చెప్పుకోబోతున్నాం. ముందే చెప్పాము, దీన్ని ప్రకరణ గ్రంథం అనే అంటాను నేనైతే. స్తోత్రమే రోజు చదువుకోవాల్సింది. అందులో ఆచార్యులు వారు అనేక మార్లు చెప్పారు నరసింహ స్తోత్రాన్ని చదువుకోమని. ఎందుకో నిన్న మామూలుగా చూస్తుంటే భారతీయ స్వామి వారు కూడా దీనిలో మొట్టమొదటి శ్లోకాన్ని ఒక ఒక చోట చెప్పారు. ఎంత అందంగా ఉంది అంటే ఈ స్తోత్రం అని చదువుతాము, అంతరార్థాన్ని చూస్తే ఇంకా గొప్పగా ఉంటుందని మొట్టమొదటి శ్లోకాన్ని వారు చెప్పారు తెలుగు ప్రవచనంలోనే. అది కూడా 2011లో ఇప్పుడు వచ్చినప్పుడు అనుకుంటా, 12లోనో. అందుకని అది చాలా ముఖ్యమైనది మనందరికీ కూడా. మీరు నరసింహస్వామి అనుగ్రహం ఉంటే ఆ అద్వైత అనుభూతి త్వరగా లభిస్తుంది కూడా. మరి మిగతా వాళ్ళు మళ్ళీ ఆ భేదం రాకూడదు. మళ్ళీ ఇప్పుడు శివుడు ఏమిటి అమ్మవారు ఏమిటి అని రాకూడదు. ఇక్కడ చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఇలా చెప్పుకుంటాం.
శివుని దండం పెట్టుకున్నప్పుడు ఆయనే నరసింహమూర్తి, ఆయనే శివుడు అని పెట్టుకుంటావు. అందుకే ధ్యానమూర్తిలో కూడా అక్కడ స్తరక్షం పినాకం అని చెప్పింది కూడా, అంటే ఆ అభేద దృష్టి రావాలి మనకి ఎప్పుడు కూడా. శివం అని ఉంటుంది అనమాట అక్కడ. అందుకనే అంటే మంగళ స్వరూపమైన మూర్తి ఆయన. అంటే ఈయన ఎలా ఉన్నాడంటే తెల్లగా అని చెప్పారనమాట ఆ ధ్యాన శ్లోకంలో. అర్కచ్చివం అని చెప్పి చక్కగా తెల్లగా ఉంటాడు. చిత్రీభూత ఫణీంద్రం ఇందుధవళం, అంటే చంద్రుడి యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో అలా సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి యొక్క చల్లదనాన్ని పెట్టుకొని ఉంటాడట ఆయన. అంటే జ్ఞాన ప్రకాశం ఇస్తాడు, శాంతింపజేసే చల్లదనాన్ని ఇస్తాడనమాట నరసింహస్వామి. తెల్లటి మూర్తి ఆయన. ఈ ధ్యాన శ్లోకాన్ని అలా ఒకసారి మనసులో పెట్టుకొని మనము ఈ స్తోత్రంలోకి వెళ్దాం. మొట్టమొదటిదండి, త్వత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చేన్ నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం. ఇప్పుడు ఈ చేతో భృంగ అదంతా అన్నిటికీ మకుటమాయంగా వస్తుంది. ఐదిటికి అంటే 4 లైన్లలో తలో 2 లైన్స్ ఇవే ఉన్నాయి. అంటే ఇదొక్కటి మనం తెలుసుకుంటే సగం స్తోత్రాన్ని ఒకేసారి నేర్చేసుకున్నట్టు అనమాట మనం. అసలు అది ఏమిటి, ఎందుకు అంత ముఖ్యమైనది, ముక్తమాయం కింద ఎందుకు అయింది అన్న చూద్దాం. ఏమంటున్నారు చెప్పడానికి సులువుగానే ఉంది అది. చేతో భృంగ భ్రమసి వృధ. ఈ భృంగం ఏదైతే ఉందో అది మరుభూముల్లో, అంటే బీడు భూములు, వ్యర్థమైన భూములు అక్కడ తిరుగుతో ఎందుకుంటావు, లక్ష్మీ నరసింహస్వామిని భజ భజ లక్ష్మీ నరసింహనగా, అంటే ఆ లక్ష్మీ నరసింహస్వామిని చేరుకో నువ్వు, అక్కడ తిరుగు, అక్కడున్న అసలైన మకరందము అని చెప్తున్నారు అనమాట. అందుకే మందార మకరంద మాధుర్యములు తేలు మధుపంబునే మదనములకు అని చెప్పి ప్రహ్లాదుడు ఈ భావనలనే చెప్తాడు అక్కడ కూడా. ఇక్కడ ఏమిటి ఆ మకరందం నరసింహస్వామి దగ్గర, అక్కడ ఆయన చెప్పారు ఈయన చెప్పారంటే ప్రహ్లాదుడు ఎట్లాంటి జ్ఞాన భక్తుడో శంకరులు అలాంటి జ్ఞాన భక్తుడే ఆయన కూడా. అందుకే అలాంటి భావనలే వచ్చాయి. అంటే సహజంగా ఎక్కడన్నా ఆనందం ఉంది, ఇది మన అద్వైతంలో మళ్ళీ అన్ని ఒకసారి ఆత్మబోధ, ఈ మన భజగోవింద ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మనం. అప్పుడు మనకి ఇది సులువు అయిపోతుంది ఉన్న సమయంలో. ఏమిటి అంటే వస్తువు యొక్క సంపర్కంలో ఆనందం ఉన్నదా అంటే లేదు. ఎలా చెప్తున్నాము అంటే ఒకవేళ వస్తువులో ఆనందం, అంటే వస్తువు అంటే విషయాలు, విశ్వము, ఏదన్నా కనపడే మనుషులు, ఒకవేళ వాటిల్లో ఆనందం కనుక ఉంటే ఒకే మనిషి, ఒకే వస్తువు, ఒకే పదార్థము అందరికీ ఆనందాన్ని కలిగించాలి, అన్ని వేళలా ఆనందాన్ని కలిగించాలి. భోజనంలో ఇంత ఉంది, అది ఆనందాన్ని కలిగిస్తోంది అన్నప్పుడు ఆకలి అప్పుడు అనిపిస్తుంది, కడుపు నిండా తినేసాం, బాగుందంటే బాగుందనే చెప్తాం. మళ్ళీ అదే కంచె ఇంకోటి తెచ్చాం అనుకోండి, వామ్మ వద్దండి తిన్నది కూడా బయటకు వస్తుందేమో ఇప్పుడు అంటాం. అవునా? ఇది ఏమైపోయింది ఆ ఆనందం ఇప్పుడు? ద్వేషం కింద మారిపోయింది, ఇబ్బందికరంగా తయారైంది. ఒకే మనిషి ఉంటాడు, బోల్ పొగుడుతాము, ఏదైనా సమయంలో వాళ్ళలో కూడా లోపాలు వెతుకుతూ ఉంటాం. ఏమైంది, కొన్ని అదే మనిషి మనకి నచ్చుతాడు, వేరే వాళ్ళకి నచ్చాడు. ఎందుకు అంటే వస్తువులో లేదు అక్కడ, ఆనందం ఉన్నది మనలో ఉంది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నాకు ఎందుకు నచ్చుతుంది ఏదైనా వస్తువు అంటే నాకు ఆ ఆనందం నాలో ఉంది, పదార్థంలో లేదు. ఆ పదార్థాన్ని నేను స్వీకరించి అనుభవించి లేదా దాంతో సంపర్కాన్ని, అంటే పిల్లలతో ఆడుకొని అలా చేయడం వల్ల నాది, నా వాళ్ళు, నా వస్తువు అని అనుకుని భ్రమలో నేనేం చేస్తున్నాను, నాలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. అంటే దీన్ని ఇంకో రకంగా చెప్తారు ఏంటంటే, ఒక కుక్క ఒక ఎముకను పట్టుకొని వస్తుంది. అది దానిలో రక్తం లేదు, ఆ మాంసం ఏదో లేదు. అన్ని కుక్కలు నవ్వుతున్నాయి, అయ్యో ఇది పిచ్చిది ఇది అంటే, అది వినకుండా లేదు లేదు దీంట్లోనే ఉంది అని చెప్పి కొరుకుతూ ఉంటుంది. అది గట్టిగా కొరికింది, ఆ ఎముక విరిగి దాని నోట్లోనే గుచ్చుకుంది, గుచ్చుకొని రక్తం కారుతుంది. అది ఆ రక్తమే, దానిలోంచి వచ్చిన రక్తాన్నే అది పీల్చుకుంటూ బయట చూసారా పిచ్చి కుక్కలు అవి బయటవన్నీ, ఏ ఉత్తి ఎముక అనుకుంటే నాకు ఆ మాత్రం జ్ఞానం లేదా ఏమిటి, చూసారు ఇప్పుడు ఇంత రక్తం వస్తుంది అని అదే తాగుతుంది, ఆనందిస్తోంది ఆ కుక్క. డాగ్మాటిక్ అని ఇంగ్లీష్ లో అదే మాటకి అర్థం. అయితే రక్తాన్ని ఇది ఎక్కడి నుంచి అనుభవిస్తుంది ఆనందం, దానిలోంచి వచ్చే ఆనందాన్ని.
కానీ అది దేని నుంచి వచ్చింది అనుకుంటుంది? బయట ఉన్న ఎముకలోంచి వస్తుంది అనుకుంటుంది. మనము అంతకు మించి పెద్ద తేడా ఏమీ లేదు అని ఒకచోట శంకర్లు చెప్పిందే ఇది కూడా. నేను ఏదో అన్నానే కాదు. అంటే బయట వస్తువుని అనుభవిస్తూ ఆనందాన్ని మనలోంచే తెచ్చుకుంటున్నాం. ఆ ఆ వస్తువు యొక్క సంపర్కం వస్తువుగా ఆనందం లేదు. కానీ ఆ ఆనందం ఉన్న తేజస్సు ఏదైతే ఉందో అది పరమాత్మ, నాలో ఉన్న జీవాత్మ పరమాత్మ ఏదైతే ఉందో దానిదే ఆ వస్తువుకి ఆపాదించి ఇది బాగుంది అనుకుంటున్నాం. వస్తువే కనుక సహజంగా బాగుండి ఉంటే వస్తువు ఎన్నిసార్లు మనం స్వీకరించినా ఆనందం ఉండాలి మనకి. అది ఉండటం లేదు. కానీ వేరు వేరు అనుభవాలు ఏవేవి తీసుకున్నా అంటే ఇంద్రియాలతో కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం, స్పర్శ ఇవన్నిటితో తీసుకుంటున్నప్పుడు పొందే ఆనందం అన్నది ఒకటే ఉంది. నాకు నచ్చింది అంటున్నాం మనం. అంటే బాగుంది అంటున్నాం. అది ఎవరు అంటున్నారు? మనమే. అంటే 5 కింద 10 కింద ఇంద్రియాల కింద వివిధ రకాలుగా వచ్చినా ఏకమైపోతుంది ఆనందం అన్న దగ్గర. అంటే తెలుసుకుంటున్నాను అని ఎప్పుడు మనం చదువుకున్నాం ఆత్మబోధలో. ఇంద్రియాల్లో చూసేది తెలుసుకునేది ఒకటి ఉంది, చెవులతో వినేది తెలుసుకునేది ఒకటి ఉంది అని అలా ఏకం చేస్తున్నాం. ఇక్కడ ఆనందాన్ని గురించి మాట్లాడుతున్నాం మనం. అదే ఆనందం, అదే జ్ఞానం. ఏమిటి అంటే ఆ ఆనందం ఒకటే, పరమానందం, పరబ్రహ్మం యొక్క ఆనందం, సత్య జ్ఞాన సుఖ స్వరూపములం ఆయనే అన్నమాట. ఆ పరమేశ్వరుడి ఆనందమే మనలోనే ఉంది. వస్తువుని మనము బయట బాహ్య దృష్టి అలవాటయ్యి దాని నుంచి అని అనుకుంటున్నాం. అంటే అక్కడి నుంచి వచ్చేది కాదు. ఇది ఎలా చెప్తాము అంటే మనం స్పష్టంగా మనకి తెలుసుకున్నాం. అవస్థల్లో స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ ఉంటాయి. వాటిల్లో విషయాలు, వస్తువులు ఉంటాయి. ఇప్పుడు అందరం ఉన్నాం జాగ్రత్త అవస్థలో. ఈశ్వరుడి యొక్క సృష్టి ఈ పదార్థాలన్నీ వాటిల్లోంచి అనుభవిస్తున్నాం, ఆనందం ఉంది అనుకుంటున్నాం, సంతోషం. పడుకుంటాము, జీవ సృష్టి అది. జీవుడే మనస్సుకి శక్తి ఇచ్చి మనస్సు యొక్క వికల్పాలతో కళ స్వాప్నిక ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అక్కడ విషయాలున్నాయి, వస్తువులున్నాయి. దానివల్ల ఆనందమో దుఃఖమో ఏదో వస్తుంది అనుకుంటున్నాం. మరి ఈ రెండూ లేనప్పుడు సుషుప్తి అవస్థ ఒకటి ఉన్నది. అక్కడ విషయాలు లేవు, వస్తువులు లేవు, సృష్టి లేదు. అక్కడ ఆనందం ఎలా వచ్చింది? లేచాక మనం ఆనందిస్తున్నాం అనుకున్నాం కదా, సుఖంగా ఉంది నాకు అని. ఎలా వచ్చింది మరి వస్తువు లేని? అంటే ఆ యొక్క ఉదాహరణ పరమేశ్వరుడు ఎందుకు అలాంటి అవస్థలు పెట్టాడు మనకి అంటే, ఎప్పటికన్నా ఆ అవస్థని తెలుసుకొని వస్తువు వల్ల ఆనందం లేదు, అది నీ సహజ ఆనందమే అని తెలుసుకుంటామని. సుషుప్తి అవస్థలో మనం రోజు పడుకున్నప్పుడు చాలా తక్కువ సమయంలోనే ఉంటాం మనం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలున్నా ఎక్కువ అనిపిస్తుంది. అదే గాఢ నిద్ర అని చెప్తాం మనం. అంతగా సుషుప్తి అవస్థలో ఒకసారి అలా వెళ్ళి వస్తేనే తర్వాత రోజుకి సరిపడేంత బలం అంతా పుంజుకుంటుంది శరీరం మనకి. ఉత్తేజాన్ని పొందుకుంటుంది. ఎంతో అలసిపోయి వస్తాడు. మరి ఏమంటాడు? కాసేపు పడుకుంటాను నేను అంటాడు. నిద్ర వల్ల కాదు ఆనందం. ఆ సుషుప్తిలో గనక ఒకసారి వాడు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా అంత బలాన్ని పొందుతాడు అన్నమాట వాడు. అక్కడ ఉంది అసలైనది. అందుకని ఆనందం ఎప్పుడు, ఇదంతా ఏం చెప్తుంటే ఆనందం మనలోనే ఉంది, బయట లేదు. ఇది ఎవరు అంటే ఇక్కడ మనం ఆ లక్ష్మీ నరసింహస్వామే మనలో జీవాత్మ కింద పరమాత్మ కింద ఉన్నారు. వ్యర్థ భూముల్లోకి అంటే వ్యర్థ ప్రదేశాల్లోకి, సారరహితమైన ప్రదేశాల్లోకి తిరిగి తిరిగి అలసిపోవడం తప్ప ఏమీ లేదు. వెనక్కి తిప్పాలి మన దృష్టిని. ఎప్పుడూ చెప్పుకునేదే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖసు దుర్లభ అని వెనక్కి తిప్పి ఆ దృష్టి ఆ నరసింహస్వామి యొక్క పాదాలు యందు మనం చేరితే గనక మనకి ఆ పరమ ఆనందాన్ని లభిస్తుంది. ఇవన్నీ క్షణిక ఆనందాలు, బయటకు పోని అవన్నీ పూర్తిగా ఉంటాయంటే ఎప్పుడు ఉంటాయంటే అది లేదే. మనం ఎప్పుడన్నా ఆలోచించి దీని వల్ల నాకు పరమ సుఖం వస్తుంది, ఆనందాన్ని పొందుతాను అనుకుంటే అది అనుభవించిన తత్క్షణం మనకి విగత భావన కలుగుతుంది దాని మీద. ఇంకా చాలండి, నా వల్ల కాదు అలా అనిపిస్తుంది. ఎక్కడికో ప్రయాణం చేద్దాం అనుకుంటాము. ఒక 500 కిలోమీటర్లు వెళ్ళాము కారులో. దిగిన వెంటనే ఎంత బాగుందో అని పైకన్నా కాళ్ళు చేతులు నొప్పి పులిసిపోయి, బాబోయ్ ఇదేంట్రా బాబు ఇంత ప్రయాణం అంటే, మనం గమనిస్తే ప్రతి దాంట్లో ఈ భావన అన్నది మనకు కలుగుతూనే ఉంటుంది అన్నమాట. అంటే దుఃఖ స్పర్శనే ఉంటుంది బహిరంగం అయినప్పుడల్లా. అంతర్ముఖత్వంలో ఉన్నప్పుడే మనకు ఆ దుఃఖ స్పర్శ ఉండదు. ఎందుకు? అలాగే ఇక్కడ నరసింహనగ పద సరసిజ, ఇది పదము అన్నప్పుడు కూడా తద్ విష్ణుర్ పదం అంటాం కదా మనం. అంటే ఆయన యొక్క
యొక్క డెస్టినేషన్ని కూడా మనం చేరుతున్నాము. ఆయన పదం ఏమిటి? పరమపదం అంటే ఐక్యమే పదం. జీవ బ్రహ్మలు, జీవము ఈ జీవుడు ఈశ్వరుడు యొక్క ఐక్యమే ఆయన పదం. అక్కడికి చేరుతాము అని కూడా మనకి అద్వైత రహస్యం దీంట్లో కనపడుతూనే ఉంది మనకి. చేతో భృంగ భ్రమసి వృథా భవమరు భూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసిజ మకరందం. ఇక్కడ భజ భజ అన్నది నేను చెప్పలేదు. ఎందుకు అంటే గత కొన్ని వారాలు మనం ఆ భజ భజ గురించే చెప్పుకుంటూ ఉన్నాం. భజ అంటే సేవించడము, దాని అందే ధ్యానం ఉంచడము. కానీ కేవలం భజనలు కాదు, భజ సేవయ అన్నమాట. దాని అందే తదేక దృష్టి చెయ్యడమే భజ అన్నది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకుంటే ఆ నరసింహస్వామి ఎవరు? లక్ష్మీ నరసింహస్వామిని అంటే ఈశ్వరుడు కింద జీవుడి కింద ఉన్న ఆ పరమేశ్వరుడే ఆయన. ఆయన్నే నేను భజిస్తున్నాను అని. అయితే మొట్టమొదట ఏం చెప్తున్నారు అంటే త్వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చే నరహరి పూజాం పురుషోత్తం. నీకు కనుక ఎల్లప్పుడూ చక్కటి ఆనందాన్ని కలిగించుకోవాలి, నిరంతరము ఆనందం ఉండాలి అంటే నరసింహ నరహరి యొక్క పూజని చేస్తూ ఉండు అని చెప్తున్నారు. ఏమిటి ఆ దాని వల్ల వచ్చేది? ఇక్కడ చూడండి, తత్ప్రభు జీవ ప్రియమిచ్చసి అంటే ప్రభు జీవ ప్రియ. విడివిడిగా చూస్తే అంటే ఇక్కడ అలా చెప్పకపోయినా మనం చూడ్డానికి అట్లా ప్రభువు అంటే పరమాత్మ, జీవుడు మనమే. జీవుడు పరమాత్మ యందు లయమవ్వాలి, అదే ప్రియమైనది మనకి. శ్రేయస్సు కూడా అదే ఇక్కడ. ఎలాగ అది అవ్వాలి అంటే నరహరి పూజ చేయండి. ఎందుకు చేయాలి అంటే ఆయనే చాలా అందుబాటులో ఉన్నాడు ఆయన. మిగతా వాళ్ళు ఎవరు ఇన్ని కండిషన్స్ కి అప్లై చేసి మనం ఏదన్నా చెప్పామనుకోండి, ఉద్యోగంలో అప్లై చేస్తున్నాండి, 2 ఏళ్ళు ఉండాలండి, ముందు ఇంత ఫిక్స్డ్ డిపాజిట్ కట్టాలండి, మీరే మీ కార్ తెచ్చుకోవాలి, అన్నం ఇక్కడ ఉండదు, మీ ఆవిడే కట్టి పంపించాలి, ఇలా కండిషన్స్ పెట్టామనుకోండి, నీకు దండం రా నాయన అని వెళ్ళిపోతాం. పాప అన్ని కండిషన్స్ పెట్టినా నరసింహస్వామి వచ్చారు, ఆయన అవతారం తీసుకొని మన గురించి. అంటే అంత దిగి వచ్చే మూర్తి అన్నమాట నరసింహస్వామి. ఈయన ఎలా ఉంటాడు మరి? అందుకే ఆయన్నే ఆశ్రయించండి అని చెప్తున్నారన్నమాట. జీవుడికి నిరంతరము ఆ ఆనందం లభించాలి అంటే ఆ ప్రభువు జీవుడి యొక్క ఐక్యం లభించాలి అంటే ఈ నరసింహస్వామి యొక్క ఆరాధన చెయ్యాలి. పూజ అంటే పూజ అంటే ఎప్పుడు పువ్వులు వేయడము, ఈ అష్టోత్తరాలు ఇది అని అనుకోకూడదు. ఆయన భావన మన మీద అంటే ఆయన లాగా మనం తయారవ్వాలి. అంటే ఆయన అద్వైత భావన, ఆయన ఏం చెప్పారో, ఎలా దర్శించారు, ప్రహ్లాదుడిని గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు. ఆయన ఎలా అంతటా దర్శించాడో ఆ నారసింహస్వామిని. అంటే కనపడే విశ్వం అంతా ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి ఒకటే. అంతేగాని హిరణ్యకశిపుడు ఏదో చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ప్రహ్లాదుడు ఇటు చూస్తున్నాడు అని లేదు. పోనీ వీడొక జాతికి చెందినవాడు, ప్రహ్లాదుడు జాతికి చెందింది లేదు. తండ్రి కొడుకులే ఇద్దరు, అంటే ఒకటే జాతికి చెందిన వాళ్ళు, ఒకటే ప్రపంచాన్ని చూస్తున్నారు, ఒకటే లాంటి విశ్వంలో ఒకటే లాంటి భోగంలో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. ఈయన రాజు, ఈయన రాజకుమారుడు అంతే. కానీ ఈయనకి విశ్వమే కనపడుతోంది. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి నారాయణుడే కనపడుతున్నాడు. తేడా ఎక్కడొచ్చింది అంటే ఇది అన్నమాట. విశ్వంకి విశ్వం లాగా నారాయణుడే ఉన్నాడు అని. వీటికి వాళ్ళు నారాయణుడే కనపడట్లేదు, విశ్వమే కనపడుతుంది. జ్ఞానానికి అజ్ఞానానికి తేడానే అది. అందుకని నరసింహస్వామినే ప్రార్థించాలి అంటే ఆ జ్ఞానము కనపడే విశ్వంలో అనిత్యమైన విశ్వానికి అధిష్టానము ఆధారమై ఉన్నది ఆ పరమాత్మయే అయి ఉన్నాడు అన్న జ్ఞానం రావాలి అంటే నరసింహస్వామిని ఆరాధించాలి అని చెప్తున్నారు. అదే పూజ. నరహరి పూజ కృషి అంటే ఆ స్థితి రావడమే అన్నమాట. ఆ స్థితికే ప్రయత్నం చేయడమే పూజ ఇక్కడ. ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతంతే. ఒక అద్దంలో మనం చూసుకుంటే కొంచెం మట్టి ఉంది అద్దానికి, మనం వెళ్ళాము, మన ముఖమే మనకి ముందు కనపడదు సరిగ్గా. అంటే ఏం చేయాలి మరి? నా బింబము ఏదైతే ఈ శరీరంలో జీవుడు అన్న బింబం ప్రతిబింబం ఏదైతే ఉందో ఆ ప్రతిబింబం దేనిది అంటే అసలైన బింబం అంటే పరమేశ్వరుడు, ఆయన యొక్క రిఫ్లెక్షన్ బింబం ప్రతిబింబం నాలో ఉంది, జీవాత్మ అనుకుంటున్నాను నేను. ఇది ఎవరు చేస్తున్నారు అంటే మనస్సు. అది ఎలా అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో, అదే మనస్సే వికల్పాలకి గురై జీవుడిని అనుకుంటోంది అజ్ఞానం వల్ల. అదే జ్ఞానాన్ని కనుక దానికి తెలిసి చేస్తే బుద్ధి యొక్క బలంతో, అప్పుడు అదేంటంటే
బాహ్యంగా వెళ్ళడం మానేసి వెనక్కి తిరుగుతుంది. అలా తిరగాలంటే ఏం చేయాలన్నారంటే మొట్టమొదటే నరహరి పూజాం కుర్సుతతం. దానికి అది అలవాటు చేయండి ముందు. ఆ స్వామిని యొక్క ఆరాధన అలవాటు చేస్తే ఆ జీవుడు ప్రభువు అన్న భావన దానికి పోతుంది. దాన్ని ఏం చేయాలి అంటే ఆ మనస్సుని శుభ్రం చేయడం నేర్చుకోవాలి ముందు. ఏమిటి మనస్సు శుభ్రం చేస్తే అంటే అప్పుడు అసలు స్పష్టంగా కనపడుతుంది. మన యొక్క నిజ స్వరూపం స్పష్టంగా కనపడుతుంది. ఆ మనస్సే సరిగ్గా ప్రతిబింబిస్తున్నప్పుడు. అప్పుడు అది జీవుడా ఈశ్వరుడా అన్న భేదం ఉందా, అసలు అభేదం ఉందా అన్న నిజం మనకి స్పష్టంగా అవగతం అవుతుంది. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు నేను ఆ ఒక బొట్టు పెట్టుకోవాలి అనుకుందాం అనుకోండి. అద్దంలో చూసుకున్నాను, శుభ్రం చేసుకున్నాను నేను అద్దాన్ని. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకోవాలి. నాకు నేను కనపడట్లేను కదా, అందుకే అద్దం యొక్క అవసరం అవుతోంది. అద్దానికి ఇలా బొట్టు పెడతానా నేనే పెట్టుకుంటానంటే నేనే పెట్టుకోవాలి. నేను పెట్టుకుంటే ఆటోమేటిక్ గా అద్దానికి ఆ బొట్టు కూడా ప్రతిబింబిస్తుంది. అలాగే మనం ఈ పూజలు పునస్కారాలు ఇలా చేసినా బాహ్యంగా ఆ పరమాత్మ అన్నట్టు చేసినా అక్కడ సవరణ చేసుకునేదల్లా ఈ జీవుణ్ణి సవరణ చేసుకుంటా ఆ మనస్సు యొక్క శుద్ధత్వాన్ని పొంది ఆ జీవుడే పరమాత్మ అన్న ఎరుక మనకి లభిస్తుంది అన్నమాట. అందుకే మనకి ఇక్కడ కర్మలు ముఖ్యమే. అంటే బాహ్యంగా బయట బయట అలా చూస్తే పూజ చేయండి, మనస్సు శుభ్రం చేసుకోండి అంటే కర్మ గురించే చెప్తున్నారు, భక్తి గురించే చెప్తున్నట్లు ఉంది. కానీ కర్మ చేస్తూ భక్తిని సంపాదించుకుంటూ అక్కడ చేసేది ఏమిటి? జ్ఞాన ఆర్జన. ఒకటే శ్లోకం చూసారా శంకరుడు ఎలాంటిది పెట్టారో అక్కడ అసలు అంత విషయం పెట్టారనమాట. అందుకని ఒకసారి మళ్ళీ చూద్దాం. త్వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చేన్ నరహరి పూజాం కురు సతతం నిరంతరం. ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతంతే చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసిజ మకరందం. నరసింహస్వామినే భజిస్తూ ఆయన పాదాల యందే మన మనస్సు నిమగ్నం చేసుకుంటూ ఉండాలి. వేరే ఇంకా భావన ఉండకూడదు. వేరే విశ్వం వైపు, ప్రపంచం వైపు, వస్తువుల వైపు తిరగకుండా ఆయన వైపే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే వేరేవన్నీ అనిత్యాలు, వాటిల్లో ఆనందం అనుకున్నది దాని ఆనందం కాదు కాబట్టి. ఈ శ్లోకమే ఎందుకు చెప్పంటే తర్వాత వచ్చే రెండు శ్లోకాలు ఇప్పుడు చెప్పిన భావన గురించే ఉంటాయి. అందుకే ఎక్కువ దాని గురించే స్ట్రెస్ చేసి చెప్పుకున్నాం ఆనందం గురించి. రెండవ శ్లోకం శుక్తౌ రజతం ప్రతిభాజాతం కటకాద్యర్థ సమర్థం చేత్ దుఃఖమయీతే సంసృతిరేష నివృత్తిదానే నిపుణా స్యాత్ చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసిజ మకరందం. నరసింహానఘ అనఘుడైన అంటే పాపం లేనివాడు. పాపం లేనివాడు అంటే ఏంటంటే కర్మలు అంటని వాడు అనమాట. కర్మ ప్రదాత ఆయన. మనల్ని కూడా అలాగే చేస్తాడు. ఇదివరకు అనుకున్నాం కదా, ఏది ఉన్న వాడి దగ్గరికి వెళ్తే అది మనకి ఇవ్వగలుగుతాడు. అనఘుడైన దోషము లేనివాడు అనమాట. ఇక్కడ ఏమంటారంటే మనం ఇప్పుడు రజ్జు సర్ప భ్రాంతి అన్నది ఎలా చెప్పాం అలాంటిదే చెప్తున్నారు ఇక్కడ. శంకర్లు ఏం చెప్తున్నారంటే ఈ శుక్తి ఏదైతే ఉందో ముత్యపు ఆలు చిప్ప అంటాం, ముత్యపు చిప్ప. అది ఒక చోట ఉండి దాని మీద కొంచెం ప్రకాశం పడగానే అది వెండి అనుకుంటున్నారు. అది వెండి అన్న భ్రమకి లోనవుతాం మనం. ఆ భ్రమ వల్ల ఏమవుతోంది? ఆ భ్రమలోంచి వెండి అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ వెండితో మనం కంకణాలు, ఆభరణాలు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అంటున్నారు శంకర్లు. అది ఎట్లా అంటే మరి దుఃఖమైతే సంస్కృతి రేష అంటే ఈ దుఃఖమయమైన సంసారంలోంచి నీకు సుఖం వస్తుందని ఎట్లా అనుకుంటున్నావు? అంటే అక్కడ వెండి, ఇక్కడ దుఃఖమయమైన సంసారం నుంచి నీకు సుఖం వస్తుంది అని నువ్వు ఒకవేళ నువ్వు నమ్మితే అదిగో అక్కడ ముత్యపు చిప్పలోంచి వెండిలా భ్రమిస్తున్నావు కదా, దాంతో కూడా నువ్వు ఆభరణాలు చేసుకోవచ్చు. అయ్యో కాదండి అది భ్రమ, అది వెండే కాదు అసలు అంటే ఇది కూడా భ్రమ, ఇది ఆనందమే కాదు సుఖమే కాదు అని చెప్తున్నారు అనమాట. అంటే అదే కొంచెం తిప్పి ఆలోచింపజేసేటట్టు చేస్తున్నారు. వెండిలా కనపడడం వల్ల అది భ్రమ దగ్గర ఆగిపోయింది కానీ అది మనకు అసలు ప్రయోజనాన్నే ఇవ్వదు. అది ఎలాగ మనం అర్థం చేసుకోగలుగుతున్నామో ప్రత్యక్షంగానే ఈ వ్యవహార ప్రపంచంలో కూడా ఇది దుఃఖమయమే. ఇదంతా కూడా మనం అనుకుంటాం సుఖమేమో అని,
అదే భ్రమ అంటారన్నమాట. దీనివల్ల మనకేమి రాదు కాబట్టి దీన్ని మనం బాగా అర్థం చేసుకొని ఆ ఆనందం మటుకు అంటే మరి వస్తువు ఏదో తీసుకుంటున్నానండి. దానివల్ల నాకు ఆనందం వస్తుంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఆ ఆనందం వస్తువుది కాదు. ఆనందము మనలోంచి వచ్చినదే. మన స్వరూపమే అది. పంచకోశ విచారణ మనం ఇదివరకు చేశాం. శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, విజ్ఞానమయము, ఆనందమయము కోశాలు. ఇవన్నీ దాటాక ఉన్న ఆనంద స్వరూపం ఏదైతే ఉందో అది మనమే. ఆ ఆనందమే వేరే వాటికి ఆధారం అవుతుంది తప్ప కొత్తగా వాటిల్లో సుఖము ఆనందం వచ్చింది లేదు అని స్పష్టంగా మనకి తెలుస్తోంది. దీనికి ఆధారం ఏమిటి అంటే అగో అక్కడే చెప్తున్నారు అనమాట శంకరులు. నీకు భ్రమకి లోనైన అది వెండి అని అనుకున్నా దానివల్ల నీకు ఉపయోగపడే ఆభరణాలు ఎట్లా రావో ఈ ప్రపంచం ఏదో సుఖస్థానము దానిలో ప్రయోజనం ఉంది అన్న భ్రమకి కనుక నువ్వు లోనవుతే అది నీకు ప్రయోజనం అయితే ఇవ్వదు. ఏమిటి ప్రయోజనం ఇక్కడ? తాత్కాలిక సుఖమా? కాదు. మళ్ళీ మనం నిన్నటి లెసన్ లోకి వెళ్ళాలి. శ్రేయస్సు, ప్రేయస్సు మన గుర్తురాలన్నమాట. ప్రయోజనము అంటే శ్రేయస్సు మనకి. ఏమిటి శ్రేయస్సు అంటే మోక్ష మార్గము, అద్వైత అనుభూతి స్థితి. అదే శ్రేయస్సు. అది కానిది ఏదన్నా కూడా ప్రేయస్సు మాత్రమే అని మనము గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అదే మరి దానికి నేనేం చేయాలి అంటే మరుభూముల్లో తిరగకు, వ్యర్థమైన పనులు చెయ్యకు. ఆ నరసింహస్వామి యొక్క మకరందం ఏదైతే సహజంగా ఆయనకు ఉన్నదో ఆయన పాదాల యందే మన మనస్సుని పడేస్తే ఆయనే చూసుకుంటాడు. ఎందుకు అంటే అసలు అక్కడే ఉంది తేనె అన్నది అని చెప్తున్నారన్నమాట. తేనె లేని చోట తేనె కావాలంటే ఎవడేం చేస్తాడు? చిన్నపిల్లలు అలాగే చేస్తూ ఉంటారన్నమాట. ఏమి ఉండదు ఒక వస్తువులో. అక్కడి నుంచి ఏదో చేయాలంటారు. ఏదో బొమ్మ పట్టుకొస్తారు చిన్నపిల్లలు ఫస్ట్. ఇది మాట్లాడట్లే, దీని చెయ్యి అడ్డు తిప్పు, రావట్లేదు. అది రాదమ్మా, దాని చెయ్యి ఇటే ఉంటుంది ఆ బొమ్మది. కాళ్ళు ముందుకే వంగుతాయి అంటే కాదు, నాకు దీన్ని ఇలా వెనక్కి తిప్పాలి, దానికి ఏదో తల అడ్డు తిప్పాలి, ఏదో కొత్త కొత్తవన్నీ అడుగుతూ ఉంటారు. అవి రావు అంటారు. అలాగే అసలు దీనిలోంచి సుఖం రాదు బాబు అని చెప్తుంటే దీనిలోనే వెతుకుతాం అనుకుంటే అది వ్యర్థం అవుతుంది తప్ప కేవలం నరసింహస్వామినే మనం ఆశ్రయించాలి అని ఎప్పుడెప్పుడు నిరంతరం గుర్తు తెచ్చుకోవాలి. మనం అక్కడ రజ్జు సర్ప భ్రాంతి ఎలాగనుకున్నామో అక్కడ భయం కింద చెప్పారు అది. అంటే తాడుని చూసి భయపడుతున్నాం. ఇక్కడ అలా చెప్పలేదన్నమాట. సుఖాలు అని అంటే ఒక వైరాగ్యం యొక్క అంశాన్ని జోడించారు శంకరులు ఇక్కడ. అంటే ఇతర వస్తువులన్నిట్లో సుఖం లేదు అన్న రాగాన్ని అక్కడ తీసేస్తే అసలు నువ్వు రాగం పెట్టుకోవాల్సింది ఎక్కడ అంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాదాల యందు అని ముందు కర్మలు చెప్పారు. ఏమిటా కర్మ అంటే పూజలు చెయ్యి. అంటే పూజ అంటే బాహ్యంగా మామూలుగా పూజ చేసినా ధ్యానం చేసినా దేనికి రావాలది అంటే చిత్తశుద్ధి. అదే చెప్పారు ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో. ఆ బింబాన్ని సరిగ్గా నీకు ప్రతిఫలించాలి అంటే ఆ మనస్సు శుద్ధత ఉండాలి. అంటే కర్మలు చేస్తే ఏమి రావాలి మనకి? చిత్తశుద్ధి రావాలి. అదే వెళ్తుంది. మీరు భగవద్గీత చూసినా ఇది చూసినా మీరు అది ఫార్ములాలో పట్టుకున్నారంటే ప్రతి శ్లోకం ఈ సీక్వెన్స్ లోనే ఉంటుంది అనమాట. కర్మలు చేస్తే మనస్సు శుభ్రత ఉన్నప్పుడు చిత్తశుద్ధే కలుగుతుంది. అదే భక్తి కింద పరిణమిస్తుంది. ఏమిటి భక్తి అంటే అంతటా ఉన్నది పరమాత్మయే, ఆయన తప్ప వేరేది లేదు. అనన్యాశ్చింతయంతో మాం అంటే అది అన్నమాట. నన్ను తప్ప వేరే వాళ్ళని అంటే వేరేది ఉంటే కదా నా అన్యతర చింత అన్నమాట. అసలు వేరే చింతనే లేదు అక్కడ. ఉన్నదే ఆ పదార్థం. అదే ప్రహ్లాదుడికి వేరే కనపడనే కనపడట్లేదు అసలు అక్కడ. ఆ భావన వచ్చినప్పుడు అది భక్తి అంటారన్నమాట. ఈ భక్తితో ఏమవుతుంది అంటే వైరాగ్యం వస్తుంది. ఏమిటి అట్లా ఏమిటి భక్తితో వైరాగ్యం ఏంటి? భక్తి అంటే ఒక ప్రేమ రసం కదా. వైరాగ్యం అంటే కొంచెం ఏహ్య భావం. అయ్యో ఇదేమిటి, దీనిలో ఏముంది అన్న భావం. పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి చూడ్డానికి. అదే కదా మనం చెప్పేది, పరస్పరం విరుద్ధంగా పగలు రాత్రి, ఇంట బయట ఇలా అనుకున్న దానిలో సంధ్యా రూపంలో ఎలా ఉన్నాడో పరమాత్మ అలా ఉంటాడు అని. అదే మనం ఫస్ట్ నుంచి చెప్పుకునేది. అలా పరస్పరం విరుద్ధంగా ప్రేమ భావన, ఇక్కడేమో విరాగము అని అనిపించిన ఈ రెండు కలిసేది ఆ పరమాత్మ పాదాల యందే జ్ఞాన వైరాగ్యం. అందుకే అది ఎట్లా అంటే అంతటా పరమాత్మ ఉన్నాడు అన్న భావన మనం పెంపొందించుకున్నప్పుడు పరమాత్మ కాని వస్తువు ఏది ఉంది? నాకు కావాల్సింది ఏముంది? వద్దనుకోవడానికి ఏముంది? ఇష్టపడడానికి ఏముంది? ద్వేషించడానికి ఏముంది?
ఏదీ లేదు, అంతటా ఉన్నది పరమాత్మయే. ఆ పరమాత్మ నాలోనే ఉన్నాడు. నేను అదే అనుభవిస్తున్నాను ఆనంద స్వరూపం కింద, ఆ లక్ష్మీ నరసింహస్వామి కింద. అప్పుడు నాకు వైరాగ్యం సహజంగానే వస్తుంది. దేని మీద వైరాగ్యము అంటే వస్తువుల మీద వైరాగ్యము. అది గుర్తుపెట్టుకోవాలి. ద్వేషం కాదు, వైరాగ్యం అంటే దానిలో ఏమీ లేదు, దానికి సత్తా ఉన్నదే పరమాత్మ అన్న రాగము పోతుంది దాని మీద. ఇంకా ఇంకా దాని మీద రాగము పోతుంది. పరమాత్మయ్య అన్న సత్యము అవగతమయ్యి భక్తి భావనతో మనము నిరంతరము ఉంటాం. ఆ భక్తి భావన వల్ల ఏంటంటే కేవలం ఆ వస్తు ప్రపంచం ఏదైతే వ్యవహార ప్రపంచం కనపడుతోందో అది ఆనందాన్ని ఇస్తున్నట్టు కనపడినా అది సహజమైన ఆనందము కాదు, నిరంతరం ఉండే ఆనందం కాదు. ఎట్లా చెప్తున్నాము? అదిగో ముత్యపు చిప్ప కనపడుతోంది, వెండిలా కనపడుతోంది, కానీ అది ముత్యపు చిప్పే. దాని నుంచి వెండిలా కనపడుతుంది, కానీ అది ఆభరణాలకి ఎలా పనికిరాదో ఈ ప్రపంచం కూడా శాశ్వతమైన ఆనందాన్ని నాకు ఇవ్వలేవు, నరసింహస్వామి ఇవ్వగలరు అని రెండవ శ్లోకాన్ని చెప్పుకున్నాం మనం ఇప్పటివరకు. మూడవది, ఆకృతి సామ్యాత్ చాల్మలి కుసుమే స్థలనలినత్వ భ్రమమకరోః గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశ విరసేస్మిన్ చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసిజ మకరందం. ఒక్క నిమిషం అండి. మా వాళ్ళు స్టవ్ మీద ఏదో పెట్టారు, అది మాడిపోతుంది అందుకని. ఎక్కడున్నాం? ఆకృతి సామ్యత్. ఉమ్. అయితే ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు. అంటే ఒక చెప్పాను కదా, ముత్యపు చిప్పది ఒకసారి చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఒక పువ్వు ఉంది, ఒక దూది లాంటి పువ్వు, దూది చెట్టు ఉంటాయి కదా, అది పువ్వు లాగా ఉన్నది. అది దూరం నుంచే చూడడానికి ఏంటంటే మంచిగా వికసించిన కమలం లాగా ఉందన్నమాట. కమలం ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉండదు అది, ఒక బురద నీళ్ళల్లో ఉంటుంది అది. అయితే ఈ కమలంలో ఈ కమలం అన్న భావన ఆ దూది యొక్క చెట్టుని చూసినప్పుడు వీడికి కలిగింది. అరే తెల్ల కమలం అక్కడ భూమి మీద ఉందే భలేగా అని వీడు అనుకున్నాడు. అసలు ఎలా సాధ్యం అవుతుందన్న ఆలోచన రాలేదు. అదే మోహం. మనం చెప్పాలంటే అంటే మోహం కలిగినప్పుడు దీని వల్ల మనకి వచ్చేది ఏమిటి? మనం అంటాం చాలా మందితో, ఏదో ఒకటి పట్టుకుంటా దీనివల్ల నాకు వచ్చేది లేదు పోయేది లేదు అంటారు. వచ్చేది ఉంటుందో లేదో తెలియదు కానీ పోయేది ఉంటుంది. పాపం అయితే పట్టుకుంటుంది, నాకేం కాదు అంటాం. ఏదో ఒకటి వస్తుంది, రాకుండా ఉండదు ఏదైనా కూడా. అది ఏదో మాటకు అంటారు అంతే. అలాగా వీడు కూడా ఏదో అనుకొని, అరే కమలం ఏదో ఉంది అక్కడ, తెల్ల కమలం అని చాలా మురిసిపోతున్నాడు అనమాట. దగ్గరికి వెళ్ళి చూశాడు, అది దూది చెట్టు అని ఉంటుంది. దానివల్ల ఏమైంది అంటే దాని నుంచి కమలానికి వచ్చే సుగంధం కానీ ఆ అందం కానీ ఏది రాదన్నమాట. ఎలా అది భ్రమ పొందాడో ఇక్కడ కూడా మనం అలాగే భ్రమ పొందుతుంటున్నాము ఈ బాహ్య ప్రపంచాన్ని చూసి అని చెప్తూ, మరి ఏం చేయాలి అంటే అందుకే వ్యర్థమైన ప్రదేశాల్లో ఆనందాన్ని వెతుక్కోకు. అక్కడ ఆ ఈ అమృత తత్వం ఏదైతే ఉందో అది అక్కడ లేదు, కేవలం స్వామి యొక్క పాదాల యందే ఉంది అని చెప్తున్నారు అన్నమాట. అదే మనకి ఆకృతి సామ్య చాల్మలి కుసుమే తలనలినత్వ భ్రమమకరోహో, అంటే భ్రమ కలిగింది అనమాట. అక్కడ కూడా నీళ్ళల్లో ఉండాల్సింది బయట ఎలా ఉంది భలేగా అని అనుకున్నాడు వాడు. అనుకొని దాని అందే వెళ్తూ అది కూడా తామర పువ్వేమో, భూమి మీదే వచ్చిందేమో, ఎందుకు అలా ఉండకూడదు అని వెళ్తూ వాడు ఒక భ్రమకి లోనై వెళ్ళాడు. దానివల్ల గంధరస విహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృష విరసేస్మిన్. కానీ దానివల్ల ఏమిటి అంటే సహజంగా ఈ తామర పువ్వుకి ఉండే సుగంధం కానీ అందం కానీ అవి దానిలో ఉండవు. ఎందుకంటే అసలు దానికి చెందిందే కాదది అని మనం తెలుసుకోవాలి. అందుకని మనం భజ భజ లక్ష్మీ నరసింహానగా పద సరసిజ మకరందం, ఆ నరసింహస్వామి యొక్క పాదాల ఎందే ఉండాలి. అయితే ఎప్పుడైనా మీరు తామర పువ్వులో సుగంధాన్ని చూసారా ఎవరన్నా? అంటే దానికి మన మన సెన్సెస్ కూడా చాలా సెన్సిటివ్ గా ఉండాలి. నిజంగా తామర పువ్వులో కనుక వాసన మనకి రావాలి అంటే మనకి చాలా సెన్సిటివ్ గా ఉండాలి మన శరీరం కూడా. అంటే అంత ప్యూరిటీగా పవిత్రంగా ఉంటేనే. చాలా చాలా మైల్డ్ అంటారు కదా, అలా ఉంటుంది అన్నమాట దాని వాసన.
గబుక్కుని మనం ఇంత ఇంత ఉంటుంది పువ్వు మళ్ళీ వాళ్ళు చిన్న మల్లె పువ్వు ఇంతున్నా పరిమళం చాలా వస్తుంది దాని వాసన. తామర ఇంతున్నా కూడా అంత గబుక్కున రాదు దాన్ని. అంటే వేరే డిస్ట్రాక్షన్స్ వల్ల అది మనకి మన ముక్కు పట్టుకోలేదన్నమాట వాసన. అందులో అది మనం రెగ్యులర్ గా చూసేది కూడా కాదు కాబట్టి బ్రెయిన్ కూడా అంత వెంటనే ఐడెంటిఫై చేయలేదన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే మనకు మన చేతుల్లో ఉండేవే ఇవన్నీ తామర పువ్వులు అన్ని కూడా మనం తెచ్చుకుంటాము. కానీ అంతగా అనుభవిస్తున్నామా అన్నది మనకి అంటే అలా నువ్వు ఊరికే పీల్చమని అలా కాదు. మీకు తెలుసు అది ఎంత సెన్సిటివ్ గా ఉంటుందంటే పెట్టాక చాలా కొద్దిసేపట్లోనే ఆ వాతావరణం బట్టి వాడిపోతూ ఉంటుంది. ఎవరికైనా కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు లేదా అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కొంచెం ఇంట్లో సరిగ్గా స్థితి లేనప్పుడు కూడా అవన్నీ మాడిపోయినట్టు అవుతూ ఉంటాయి పువ్వులు. అంటే చాలా సెన్సిటివ్ అన్నమాట ఈ తామర అలాంటివన్నీ కూడా. ఎందుకంటే అంటే మామూలుగా ఇది గుర్తొచ్చి అడిగాను అనమాట. ఎందుకంటే అంటే ఇక్కడ చదివినప్పుడు నాకు అనిపించింది తామర అన్నది గబుక్కున ఎవరికి తెలియదు వాసన ఉంటుందా లేదా అని. ఈసారి ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఒక ఎక్స్ట్రా తెచ్చుకొని దాన్ని చూడండి దేవుడికి పెట్టకుండా అయితే పెట్టిన వెంటనే తీసుకొని చూడండి సార్. సో అలాగా అయితే ముందు ఎలాగైతే ఆ సుక్తంలో ఆ ముత్యపు చిప్పలో వెండి అన్న భ్రమ ఎలా ఉందో ఇక్కడ అలాగే చెప్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే ఒక చోట లేనిది ఇంకో చోట ఉంది అన్నట్టు అనుకున్నా. అక్కడ నీళ్ళల్లోనే ప్రదేశం ఒకటే కానీ అక్కడ వెండి ఎలా ఉంటుంది అసలు నీళ్ళల్లో వెండి ఎట్లా ఉంటది అదొక భ్రమ. అంటే దేశానికి కాలానికి భ్రమకి లోనవుతున్నాం మనం. ఇక్కడ ఏంటంటే భూమి మీద నీళ్ళల్లో ఉన్న వస్తువుని మనం ఆలోచిస్తున్నాం. అంటే పరస్పరం అసలు అది సాధ్యం అయినదే కాదు. అలా పరస్పరం సాధ్యమైనది కానిది నువ్వు మరి దుఃఖ ప్రపంచంలో సుఖాన్ని ఎట్లా వెతుక్కుంటున్నావు అదే ప్రశ్న అన్నమాట. అంటే అది ప్రశ్నలాగా ఇచ్చే మనకి సూచన ఒక ఆ మార్గాన్ని నిర్దేశిస్తాం అలా చూడండి అన్నమాట. భవసుఖే దోషోను సంధీయతం అని మనం చెప్పుకుంటాం ఇప్పుడు సాధన పంచకంలో. ఈ భవసుఖాల్లో దోషాన్ని చూడు అంటే తాత్కాలికంగా ఎలా ఉంది అది అని చెప్పి చూడు అని చెప్పి మనం చెప్పుకుంటాం తర్వాత ఎలా. నాలుగవది స్రక్చందన వనితాదీన్ విషయాన్ సుఖదాన్ మత్వా తత్ర విహరసి గంధఫలి సదృశాననుతేవి భోగానంతర దుఃఖకృత స్యు చేతో భరుంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసిజ మకరందం. ఇది నాలుగవది. అంటే ముందు మనం గట్టిగా పీఠిక వేసుకున్నాం కాబట్టి ఇవి త్వరగా వెళ్తున్నాయి. అంతకంటే ఏం కాదు. అంటే అందులో మనం సమయానుభవాన్ని కొంచెం తగ్గించి చెప్పుకుంటున్నాము. ఇది ఏంటంటే స్రక్చందనాలు అంటాం కదా. అంటే ఈ పువ్వులు దండలు ఈ గంధాలు ఇలాంటివి వనితాది విషయం అంటే ఈ స్త్రీ పురుషులు ఇలాంటి శారీరకం అంటే ఇవన్నీ చూడండి శరీరానికి సుఖాన్ని అందాన్ని కలిగించే వస్తువులు అని చెప్తున్నాం మనం. ఇవే అవి ఏంటంటే అందంగా అంటే అప్పట్లో ఇప్పుడు ఏ స్ప్రేలు ఈ మేకప్లు వచ్చాయి సరే అప్పుడు స్వచ్ఛంగా న్యాచురల్ గా ఉన్నవి చూసుకుంటే ఈ అలంకరణలు అన్నమాట. గంధం రాసుకోవడం ఈ దండలు వేసుకోవడం పురుషులు స్త్రీలతో స్త్రీలు పురుషులతో ఉండడము ఇలాంటి విషయాలన్నిటితో కూడా సుఖాలు ఉన్నాయి అని చెప్పి మనము బాగా విహరిస్తూ ఈ విషయాలనే తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. అంటే ఒక గివ్ అండ్ డే అంటారు కదా. ఏదైనా రోజు తీసుకుంటే సాధారణంగా జనరల్ గా ఎలా ఉంటారంటే ఇది సంపాదించుకోవడానికే చూస్తారు. నేను కొంచెం అందంగా కనపడాలి చక్కగా కనపడాలి నేను కొంచెం భోగాలను అనుభవించాలి ఆనందాన్ని అనుభవించాలి. పెద్ద పెద్దగా అవసరం లేదు. ఎవరన్నా ఉద్యోగం చేసుకోవాలి అని కోరుకుంటారు. ఓ మంచి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటారు. ఓ నలుగురు మాట్లాడే వాళ్ళు ఉండాలి అన్ని ఉన్నా కూడా అని కోరుకుంటారు. ఇవన్నీ దేనికి అంటే దానిలో ఆనందం ఉంది అనుకుంటున్నారు. దాంట్లో ఉన్నా కూడా నళిని దళగత జలమతి తరళం అన్నట్టు అంటి అంటనట్టుగా బ్రతకడం మనం బాగా నేర్చుకోవాలి. ఉన్నప్పుడు ఉండాలి. కానీ ఎప్పుడు కూడా ఆ ఆనందం దానిది కాదు. దాని వెనక కూడా అధిష్టానం కింద ఉన్న పరమాత్మది అన్న ఎరుక మనకి నిరంతరము ఉండాలన్నమాట. ఎందుకు అంటే గంధఫలి సదృశాననుతేవి భోగానంతర దుఃఖకృత స్యుః. భోగం అనంతరం భోగం అయిపోయింది అనుభవించేసాం దాన్ని. తర్వాత ఏం మిగులుతుందంటే దుఃఖమే. అనుకున్నాం కదా నాశే దుఃఖం వ్యయే దుఃఖం కిమర్థం దుఃఖభాజనం. ఆ అంటే ఏదన్నా వస్తువు తెచ్చుకున్నా దాన్ని తినేసాము చిన్నది ఏదో ఒక చిప్స్ ప్యాకెట్ అనుకోండి తినేసాము మళ్ళీ కావాలంటే అయ్యో అయిపోయింది అనుకుంటాం.
తిన్నాక పోనీ వీడు బాగుంటా అంటే ఆ బయట చిరు తిండి వల్ల వీడికి ఏదో అనారోగ్యం వస్తుంది. తిన్నవరకే ఆనందాలు అన్నమాట. ఎన్నో చూస్తాం మనం. కష్టపడి పెద్ద యాత్ర చేసేస్తాం. బలవంతంగా అన్ని రానిచ్చేస్తాం. ఏదో పెళ్లిళ్ళకి వెళ్తాం. ఓ హడావిడి చేసేస్తాం. వచ్చాక ఒక్కసారి డీలా పడతారు మంచం మీద. ఓ 4 రోజులు లేవరన్నమాట. కాళ్ళు చేతులు పులిసిపోయి ఇంకా నా వల్ల కావట్లేదు నాయన, ఇంకోసారి పెళ్లి అంటే నేను వెళ్ళను, అంత దూరాలు ప్రయాణం చేయను, ఇదే నా చివరి కాశీ యాత్ర లేకపోతే ఏదో హరిద్వార్ యాత్ర అని చెప్తాం. పాపం మళ్ళీ ఓ సంవత్సరం అవుతుంది. ఈ మరుపు అన్నది మెల్లిగా వస్తుంది వారికి. వచ్చాక ఏమవుతుంది? ఎవడో పిలుస్తాడు. పోన్లే ఈసారికి వెళ్దాం. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది శరీరం. మళ్ళీ అంటే మనం నేర్చుకోమన్నమాట. అంటే వెళ్ళొద్దని కాదు. అలాగే ఉంటుంది మనం. మర్చిపోతాం. మరుపు అన్నది భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. లేకపోతే చిన్నప్పుడు ఒక చిన్న దెబ్బ తగిలిందనుకోండి, పిల్లలకే పడతారు ఢమ్మని, గుండుకి ఇంత బొప్పి కట్టేస్తుంది. ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకో చాక్లెట్ ఇస్తాము, పంచదార తేనె రాసేవాళ్ళు మా చిన్నప్పుడు అట్లా మూతికి. అంటే ఆ స్పర్శ తేనె నాకేసరికి ఇది మర్చిపోతాం మనం. అదొక ఇంద్రియం, ఇదొకటి తగిలేసరికి ఇంకో సుఖాన్ని ఇచ్చేసరికి ఇది మర్చిపోయేవాడిని చిన్నప్పుడు. కాసేపు అవుతుంది, ఏమీ ఉండదు. ఒకసారి ఆ దెబ్బ కింద పడింది గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు పిల్లలు. ఏమైంది అమ్మాయి పడి ఇందాక పడ్డా అంటారు. మధ్యలో గ్యాప్ ఇచ్చావుగా అంటే అదంతే అన్నమాట. స్వభావమే అలా ఉంటుంది మనకి. అలాగా చిన్నప్పటి నుంచి మనం ఎన్నో దెబ్బలు తగిలించుకున్నాం, ఎన్నో బాధలు పడ్డాం, ఇవన్నీ అనుభవిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ యథాతథంగా మనకి లేవు కాబట్టే జీవనం అన్నది గడుస్తోంది. ఒకవేళ అవి కనుక మనకు అట్లానే క్యారీ అయిపోతూ ఉన్నాయనుకోండి, రోజు ఏడుపు తప్ప మిగిలేదేం లేదు అసలు. ఏ చిన్నదన్నా అంటే మనం ఎన్నో సార్లు బాధపడిన క్షణాలుంటాయి. ఇంకా అవే కంటిన్యూ అవుతాయి మనకి. బాధపడేవాడికి తీసుకెళ్ళి, అంటే ఒక ఎదిగిన వాడికి పెద్దయ్యాడు ఎవడో, బాధపడ్డాడు, ఏదో కష్టం వచ్చింది. వాడికప్పుడు సుఖాలు, భోగాలు చెప్తూ ఉన్నారనుకోండి, వాడు తిట్టుకుంటాడు. "ఒరేయ్ నా పక్కన ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకోటి దేనికో అగ్గిపుట్ట అడిగాడని" చెప్పి. అలా ఉంటుందన్నమాట. అందుకని మనము ఆ ప్రయత్నం చెయ్యం మనం. బాధపడుతున్నాడు కాబట్టి వాడికి కొంచెం స్పేస్ అన్నది ఇస్తూ ఉంటాం. తర్వాత వాడే వస్తాడు. ఇందాక నాకు కొంచెం మనసు బాగోలేదు, అందుకని అట్లా అయింది, ఏమనుకోకు అని మళ్ళీ కలిసిపోతాడు వాడు. ఒకవేళ వాళ్ళకి అలాగే ఉందనుకోండి ఆ బాధ అన్నది, ఎప్పటికీ వాడు తేరుకోలేడన్నమాట. అలాగా మరుపు అన్నది మనకు కూడా ఒక వరం కింద వస్తుంది. అంటే మనం అనుకుంటాం పూర్వజన్మలన్నీ ఒకవేళ మనకు గుర్తుండొచ్చు కదా, అప్పుడు అలాంటి తప్పులు చెయ్యక్కర్లే కదా మనం, కేవలం సాధన మీద పెడతాం కదా. అంటే ఈ స్మృతిలో రెండు వస్తే జ్ఞానం మాత్రమే కాదు, మిగతా ఉన్న కర్మలు, బంధాలు అన్ని కూడా వస్తాయి. అప్పుడు మనం ఎలా తీసుకుంటాము, మన మనస్థితి ఎలా ఉంటుందన్నది ఊహించలేం మనం అసలు. అందుకని అలాంటి పద్ధతే పెట్టలేదు పరమేశ్వరుడు అందుకే. అందుకని మనం ఏంటంటే, ఇది ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సుఖాలు అని ఏవైతే అనుకుంటూ ఉన్నామో అవి దుఃఖ స్పర్శకి లోనైనవే ఇవన్నీ కూడా. అది ఎలాగా అంటే దాన్ని అనుభవించిన వెంటనే దాని మీద వెగటు పుడుతుంది. ఎంత గొప్ప సుఖం అన్నా చూసుకోండి మీరు, ఎంత భార్యాభర్తల కలయికైనా చూసుకోండి, అది అయిపోయాక మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు పడాల్సిందే అన్నమాట. ఎవరు ఆ భ్రమల్లో, ఆలోచనలో, సినిమాల్లో లాగా అలా సరెండర్ అయిపోయి అలా ఉండరు. ఎందుకంటే ఒక వ్యవస్థ అన్నది నడవాలి. అది గృహస్థు ఆశ్రమం అది. ఆ వ్యవస్థ నడవాలి అంటే ఆ సుఖం యొక్క తాత్కాలికమైన ప్రయోజనం వరకే కాబట్టి పరమేశ్వరుడు ఆ ఇంద్రియాలు అంతవరకే ఇస్తాడు పటుత్వాన్ని. అలాగే విషయాలు కూడా. ఈ లోపల ఉన్న ఆనందం బయటికి వెళ్ళడం వల్ల దానికి అలా తగ్గిపోతుంది అన్నమాట. దాని యొక్క సుఖ స్పర్శ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే పదార్థంలో లేనే లేదని మనం ఎప్పుడూ అనుకున్నాం. ఇక్కడ ఇంకొకటి కూడా ఏం చెప్తున్నారంటే ఈ శరీరం యొక్క అనిత్యత్వాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అందుకే దాని యొక్క భోగాలు, దాని యొక్క అందాలు, చందాలు అవన్నీ మెరుగు పెట్టుకునే ప్రయత్నాల్లో కనుక ఉంటే అక్కడ ఒరిగేది ఏమీ లేదు. ఎంతసేపు మనం అద్దం ముందు నుంచున్నా కూడా మనకి తెలియదు మనం ఏజ్ అవుతున్నట్టు అని. మన మొహం ఎప్పుడు మనకు అందంగానే కనపడుతూ ఉంటుంది. ఎవడో ఒకటి చూసి గబుక్కుని చెప్తాడు, "ఏమిరా ఇట్లా అయిపోయావు, 5 ఏళ్ల క్రితం అలా లేవి" అంటాడు. అప్పుడు మనం పాత ఫోటోలు అన్ని చూస్తుంటాం. అరే అవునా అట్లుండేవాడినా నేను, అయినా బాగానే ఉన్నానులే అని మనం సరి చేసేసుకుంటూ ఉంటాం. ఇదంతా శరీరం అది. ఒకప్పుడు బాగుంది అంటే బాగాలేని స్థితి కూడా ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. పుట్టిన పిల్లల్నే చూస్తాం కదా మనం. ఇప్పుడు తెలియదండి, ఇంకొంచెం పెద్ద అవుతే వీళ్ళు కొంచెం రంగు వస్తారు, ఇంకొంచెం పెద్ద అవుతే బొద్దుగా అవుతారు వీళ్ళు, ఒంట్లో నీరు పోయాక కొంచెం సరిగ్గా తయారవుతారు వీళ్ళు. అప్పుడే పోలికలు చెప్పలేము.
అంటే శరీరాన్నే చూస్తూ ఉంటాం మనం. పుట్టడంతో ఇంక అన్ని దాన్ని ఎలా అలంకరించాలి, ఎలాగ మనలాగా తయారు చేసేసేయాలి అని చెప్పి. అందుకని ఆ భోగాల నుంచి మనం బయటపడడానికి చూడాలి. బయటపడడం అంటే అన్ని తీసి వదిలేయాలి అని అవసరం లేదు. వాటిలో ఉంటూ కూడా ఇది అనిత్యము. ఇవాళ ఇలా ఉంటుంది, రేపు ఇంకోలా ఉంటుంది అన్న ఒక జ్ఞానాన్ని మనం నిరంతరం అభ్యాసం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి వస్తువు వల్ల ఖేదం ఎప్పటికీ కలగదు. దానికి ఎవరు ఎగ్జాంపుల్ అంటే ప్రహ్లాదుడే. అంతటి భయాలు పెట్టినా, బాధలు పెట్టినా ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. ఎందుకంటే దాని యందు ఉన్న నారాయణుణ్ణే ఎలా చూస్తున్నాడో మనము ఆ వస్తువు యందు నారాయణుణ్ణి చూసినప్పుడు, ఆ వ్యాపించిన తత్వాన్ని చూసినప్పుడు మనకి దాని యందు రాగం ఉండదు. ఆ భక్తి భావన పరమేశ్వరుడు యందు ఆ మనసు ఎప్పుడూ తిప్పబడే ఉంటుంది కాబట్టి మనకి దానివల్ల దుఃఖం అనేది రాదనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. స్రక్చందన వనితాదీన్ విషయాన్ సుఖదాన్ మత్వా తత్ర విహరసి గంధఫలీ సదృశాననుతేమి భోగానంతర దుఃఖ కృత స్యు అని ఇక్కడ చెప్పారనమాట. చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమో విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసిజ మకరందం. ఈ గంధపలి అన్నప్పుడు కూడా ఇక్కడ కొందరు ఏం చెప్పారంటే ఈ ఏదో పువ్వు కోయడానికి వెళ్ళాం మనం, ఈ గులాబీయో ఆ, మొగలి పువ్వు అలాంటివి. అప్పుడు ఏమైంది వాటికి అంటే పువ్వు పువ్వు ఆనందమే మనకి, కానీ పువ్వు పువ్వుగా వస్తోందా? బిల్వాకులు ఉన్నాయి, ఎంత ఆనందంగా కొయ్యాలనిపిస్తుంది, కానీ ముళ్ళులు ఉంటాయి వాటికి. అలాగా ఒక సుఖాన్ని తెచ్చుకోవాలి అన్నప్పుడు దానికి దుఃఖం అన్నది దాని పక్కనే ఉంటుంది. ఆ దుఃఖాన్ని దాటే అవి తెచ్చుకుంటూ ఉంటాం మనం. అది తీసేశాక దుఃఖం అలా ఉంటూనే ఉంటుంది, మళ్ళీ ముళ్ళు ఇంకోటి కావాలన్నప్పుడు మళ్ళీ అది గుచ్చుకోవాల్సిందే. అంటే దాని నుంచే వెళ్ళాలి, దాని మార్గమే అలా ఉంటుంది అనమాట. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా ఈ రెండు కలిసే ఉంటాయి. సుఖ దుఃఖం, సుఖము అన్నది విడిగా ఉండదు, దుఃఖము అన్నది విడిగా ఉండదు అన్నమాట. కలిసే ఉంటాయి రెండు. అందుకే ఆనందం కావాలి మనకి ఎప్పుడు కూడా. ఆనందం లేని స్థితి అన్నది పరమాత్మ దగ్గర ఉండనే ఉండదు. అదే మన స్వస్వరూపము. ఇక్కడంతా మనం మొట్టమొదట ఏం చెప్పుకున్నాం అంటే మొట్టమొదటి శ్లోకంలో ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా మనకి చేతో భృంగది చెప్తున్నాను నేను. ఇదంతా వ్యర్థమైనది ఈ భూమి అంతా. అంటే ఈ దేని కింద అంటే కేవలము ఇది సారవంతమైంది కాదు. ఏమిటా సారం అంటే నాకు కావాల్సింది అమృత తత్వము. ఆ అమృత తత్వమే నాకు కావాల్సిన సారము ఇక్కడ. ఇది ఆ మకరందం అన్నమాట. మరి ఇది నాకు కావాలి అంటే భూమిలో దొరకదు, ఈ ప్రపంచంలో ఈ వస్తు సంపర్కమైన విషయ ప్రపంచంలో దొరకదు. కేవలం ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాదాలను చేరాలి, ఆయన పథాన్ని చేరాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది ఎట్లా సాధ్యము అంటే నువ్వు ఆయన పూజనే నిరంతరము చేస్తూ ఉండు. పూజ అంటే ఆయన ధ్యానం, శ్రవణ మనన నిధిధ్యాసనలు అని పెట్టుకుందాం మనం. వేరే ఏమీ లేదు. ఏది చేసినా ఇవే చేస్తూ ఉండాలి. సాధనలో పెట్టుకోవడం. ఇలా పెట్టుకోవడం వల్ల ప్రభువు జీవుడు అన్న భావన మనకి ప్రేమగా తయారవుతుంది. అంటే ప్రభువు జీవుడు అన్నప్పుడు మనకి ఎప్పుడు చూడ బానిసత్వంలాగా అనిపిస్తుంది. ఆయన నా ప్రభువు అంటే ఏమిటంటే ఆయన చెప్పింది నేను చేస్తాను, నేను బానిసను దాసుడను. అవెందుకు? ప్రియంగా ఉండాలన్నమాట. బానిసత్వం ఎందుకు మనకి భగవంతుడితో? అప్రియంగా తయారవ్వాలంటే ఏకీభావ స్థితి రావాలి ఆ పరమేశ్వరుడితో. అది ఎలా రావాలంటే నువ్వు నిత్య కర్మలు చేస్తూ ఉండగా కూడా పరమాత్మ యందు భక్తిని పెంచుకుంటున్నప్పుడు, ఈ మనస్సు శుద్ధత పెంచుకుంటున్నప్పుడు ఆ బింబం యొక్క ప్రతిబింబం చక్కగా ప్రతిఫలిస్తుంది. అప్పుడు దాని నిజతత్వాన్ని తెలుసుకుంటాము. ఇది అసలు మనం చేయాల్సిన పని. మరి బయటకి మనస్సు పోతోంది, కావాలనిపిస్తుంది అంటే ఒక ముచ్చపు చిప్పలో వెండి లాగా కనపడుతోంది భ్రాంతి అది. ఆ వెండి వల్ల నీకు ప్రయోజనం ఏదీ లేదు కాబట్టి, దానివల్ల నీకు ఆభరణాలు ఎట్లాగూ రావు కాబట్టి, ఈ ప్రపంచంలో కూడా అలాంటిది. నీకు అలా కనపడుతున్నా దీనివల్ల నీకు సుఖం, నిజ సుఖం, శాశ్వత సుఖము ఆనందం అనేది రాదు అని చెప్పారు. మరి ఏం చేయాలి? భజ భజ లక్ష్మీ నరసింహ అనగా పద సరసిజ మకరం. తరువాత ఏం చెప్పారు అంటే ఆకృతి సామ్య చాల్మలి కుసుమే. ఇవి కూడా ఒక ఒక పువ్వు ఎక్కడైతే దాన్ని కమలం అని అనుకుంటున్నామో, ఒక దూది పువ్వుని చూసి అయితే ఏదో పువ్వుని చూసి మనం అనుకున్నాం.
అది ఎప్పటికీ సహజమైన పువ్వు కాదది. అది కమలం కానే కాదు. అది నీకలా కనపడింది అంతే. అంటే దృష్టి దోషం. అదేమిటండి అందరికీ అలా ఉంటుందా అంటే చెప్పలేం కదా! అదే మనం నేర్చుకున్నాం. ప్రహ్లాదుడి చరిత్రలో ఎక్కడో అక్కడ కూడా వెళ్ళక్కర్లే. ఒకే భూమిలో ఉన్న, ఒకే చోట ఉన్న హిరణ్యకశిపుడికి అది విశ్వము దాన్నేదో నేను పాలించాలి, దాని నుంచి భోగాలు అనుభవించాలి, అధికారం రావాలి అని వాడు కూర్చున్నాడు. ఈయనేమో ఉన్నదంతా నారాయణుడే అసలు. గురువెవడు, శిష్యుడెవడు, రాజెవడు, ప్రజలెవరు, అంతటా ఉన్నది ఆ నారాయణమూర్తి అని ఈయన కూర్చున్నాడు. అంటే అది జ్ఞానం లేనివాడి స్థితి ఏమో ముందు వాళ్ళ ఉంటుంది హిరణ్యకశిపుడులా. జ్ఞానం ఉన్నవాడి స్థితి ఏమో ప్రహ్లాదుడిలా ఉంటుంది. అది మరి అలా కనపడిందంటే అలా కనపడిందనే చెప్తున్నారు అనమాట. మనకి కొన్ని అలా అనుకుంటాం కదా! దానికే మనకి ఈ రజసర్ప భ్రాంతి లాంటివి కూడా మనకి చెప్తూ ఉన్నారు. దేశ కాలాల్లో మార్పులు ఉన్నా కూడా ఇలాగ మనకి భేదం కింద భ్రాంతికి లోనవుతాము అని. అయితే ఇవన్నీ ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నాము అన్న క్వశ్చన్ మనం వేసుకోవాలి. అంటే అక్కడేదో వెండి ఉంది. మనం ఆభరణాల్లా పెట్టుకుందామని. పువ్వేదో ఉంది. అదేదో ధరిద్దామని. అదే కదా మనం ఎప్పుడు అనుకునేది. అంటే ఈ శరీర పోషణకి, ఆనందానికి ఇది నిత్యం అనుకుంటున్నాము. అందుకు నాలుగవది చెప్తున్నారు. లింక్ చెప్తున్నానన్నమాట తర్వాత మీకు. అందుకని సచ్చందన వనితాదీన్ విషయ. అరే నువ్వు పువ్వులు వేసుకుంటాను, ఆభరణాలు పెట్టుకుంటాను, చక్కగా తిరుగుతాను, భోగిస్తాను అనుకుంటున్నావేమో. అది పూర్తి దుఃఖ స్పర్శతోనే ఉంది. అది కావాలనుకున్నప్పుడు గంధం అంటే గంధం ఇలా షాప్ లో డబ్బాల్లో అలా కాదు కదండి. యథార్థానికి గంధం అంటే దానికి కొంచెం శ్రమ పడాలి అరగదీయడానికి. దుఃఖమే అదొక రకంగా. అంటే శ్రమ అదన్నమాట. అది అలా రావు కదా అన్ని మనం కూర్చుంటే సంకల్పం మాత్రాన. అలాగే మిగతావన్నీ కూడా పువ్వులు కానీ, ఈ వనితలు కానీ వీళ్ళందరూ కూడా సంపాదించుకోవాలి. మనం ఆర్జించుకోవాలి. వచ్చాక ఏమవుతుంది? మనం అనుభవించాము అంటే దండ వేశారు. అలా వేసుకొని కూర్చుని పోతానంటే కాదు కదా! దానికి ఒక కాల పరిమితి ఉంది. అదయ్యాక అది కంపు వాసన వస్తుంది అదే దండ. అప్పటి వరకు చక్కగా ఉన్న మల్లెపూలు ఒక్కసారి అది మాడిపోవడం అయినప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది. తీసి పారేయాలని అనిపిస్తుంది. దాని రూపం కూడా పాడైపోతుంది. ఏదన్నా అంతే సహజం అది. కాల పరిమితి. అలా అని చెప్పి ప్లాస్టిక్ పువ్వులు తెచ్చుకుంటా ఉంటే దానిలో సహజంగా ముందే చెప్పారు. వాసన అవి ఉండవు కదా! అని. అలాగే ఈ భోగాలు ఇవి కూడా ఏంటంటే సుఖాన్ని అనుభవించే ఆ తాత్కాలిక క్షణం వరకు తప్ప తర్వాత అది దుఃఖ హేతువే అవుతుంది. అది మనకి భారమే అవుతుంది అని మనం తెలుసుకోవాలి అని. అయితే ఇవన్నీ మరి నాకు అర్థం అవుతున్నాయా లేదా? ఈ భ్రమ ఈ లోకంలో ఉంటోంది గదా! నా పరిస్థితి ఏమిటి? ఇంకా నాకు ఈ ప్రపంచం కనపడుతోంది. వస్తువులు కనపడుతున్నాయి. సరే భ్రమ అని అర్థమవుతోంది. కానీ ఎలాగ నాకు ఆ దృఢ నిశ్చయం కలగాలి అంటే చివరి శ్లోకాన్ని చెప్తున్నారు. ఇన్ని నీకు ఒకవేళ రాకపోతే తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం స్వప్నే ద్రష్టుం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నగ పద సరసిజ మకరందం అని. అంటే ఇన్ని ఒకవేళ వేదాంతం అర్థం కావట్లేదు, ఇది అర్థం కావట్లేదు. నువ్వు అర్థం చేసుకునేది ఒకటే. ఈ కనపడే దృశ్య ప్రపంచానికి మొత్తం మూలం ఈ సారం ఆనందం ఏదైతే ఉందో సచ్చిదానందము అదంతా పరమాత్మదే. ఆయనే లక్ష్మీ నరసింహస్వామి. ఆయన పాదాలనే పట్టుకో. లేదా తెలుసుకో. భజ అంటే తెలుసుకోవడం కూడా ఉంది. తెలుసుకుంటూ ఉండు. ఆ పథాన్నే చేరు. అంటే మనస వాక్క కర్మనే అదే చేయు. ఈ ఒకటే పని చెప్తాను చేస్తూ ఒకటే తవహితమేకం వచనం వక్ష్యే ఒకటే మాట గుర్తుపెట్టుకో. అంటే ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకో. శృణు సుఖకామో యది సతతం శృణు. శృణు అంటే విను. అంటే జస్ట్ అట్లా మాట కింద కాదన్నమాట. శ్రవణం అని ఏదైతే చెప్తారో భక్తి మార్గంలో కూడా మొట్టమొదటిది శ్రవణ మనన నిధిధ్యాసనం మనకు కూడా ఏదైతే చెప్తారో ఆ శ్రవణం ఒకటి బాగా బుర్రలో పెట్టుకో. ఏంటంటే స్వప్నే ద్రష్టుం సకలం హి మృషా జాగ్రత్త ఆ, స్మర త్వద్వదతి. అంటే జాగ్రత్త ఎలాగ ఉంది అంటే నీ స్వప్నం ఎలా ఉందో అలాగే ఉంది. స్వప్నే ద్రష్టుం స్వప్నాన్ని నువ్వు ఎలా దర్శిస్తున్నావు? అది చాలా గొప్పగా ఉంది, అందంగా ఉంది, ఆనందంగా ఉంది. నేను దానిలోనే ఉండిపోతాను. అవన్నీ వాస్తవాలు అని అనుకుంటామా? అనుకోము ఎవరం. కానీ
స్వప్న కాలంలో మటుకు అసలు ఆ భావనే ఉండదు. దాన్ని అనుభవిస్తున్నట్టు మీరు దక్షిణామూర్తిది ఒకవేళ ప్రవచనం విని ఉంటే దానిలో కూడా ఇదే బాగా టచ్ చేసి ఉంటుందన్నమాట. అది ఎలాగా అంటే స్వప్నమే మనకి నిర్ధారణ అన్నమాట ఈ ప్రపంచంలో. దానిలో ఉన్నదంతా వాస్తవమే కాదు. కానీ ఆ స్వప్న స్థితిలో మటుకు మనము అది నిజమే అనుకుంటాం. సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా అనుభవిస్తూనే ఉంటాం. కానీ గురువు యొక్క వాక్యం వల్ల బోధ సమయే సాక్షాత్కరణ అంటాం. అప్పుడు సాక్షాత్కరిస్తుంది. తెలుస్తుంది మనకి. అరే ఇది లేచాను నేను నిద్ర అది. కేవలం నిద్రలో ఉన్న కల అది. అది వాస్తవం కాదు అని ఎలా తెలుసుకుంటామో ఇక్కడ కూడా ప్రబోధ సమయే అన్నమాట. ఆ శృణు నువ్వు ఫస్ట్ అంటూ వినడం మొదలు పెడితే ఈ జ్ఞానం లభించినప్పుడు ఈ జాగ్రత్తలో కూడా ఇది మిథ్య, స్వప్నం ఎట్లానో ఇది అలాగే అన్న మిథ్య మనకి పోతుంది. ఆ భ్రమ అన్నది పోయి దీన్ని కూడా సాక్షి కింద చూస్తాము. అదేమిటి వస్తువులు లేని స్థితి ఒకటి ఉంటుందా? అలా ఎలాగా? కళ నుంచి బయటకు వచ్చి జాగ్రత్తలోకి వచ్చాం. జాగ్రత్తలోంచి బయటికి వెళ్ళే స్థితి ఉంటుందా? అంటే స్వప్న స్థితిలోనే జాగ్రత్తలో వస్తువులు మనకి లేవు. ఒక మంచం మీద నలుగురు పడుకుంటే ఎవడి కల వాడిది, ఎవడి ప్రపంచం వాడిది, ఎవడి భ్రమ వాడిది, ఎవడి లోకం వాడిది. అందరూ ఒక దగ్గర ఉండి అందరూ ఒక ఇంట్లోకి ప్రవేశించినట్టు ఒక కళలోకి ఎవడు వెళ్ళడు. ఎవరిది వాళ్ళదే ప్రతిదిక్త బుక్ అని చెప్పాను అప్పుడు కూడా. మాండూక్యోపనిషత్తులో అంటారు ప్రైవేట్ గా అన్నమాట. ఎవరి కళలు వాళ్ళవి. అయితే అక్కడ వస్తువులు ఉన్నాయా? ఉన్నాయి. జాగ్రత్తలో వస్తువులు ఉన్నాయా? ఉన్నాయి. ఏది నిజం? జాగ్రత్త నిజమా? స్వప్నం నిజమా? అయితే రెండు నిజాలు అవ్వాలి. అది నిజం అంటే ఇది నిజమే అవ్వాలి. మరి అక్కడ అనుభవిస్తున్నాం, అక్కడ కాళ్ళు చేతులు ఉన్నాయి. అది ఒక 6-7 గంటలు. మనం 24 గంటలు 6-7 గంటలు లేదా 7-8 గంటలు పడుకుంటున్నాము. మరి ఇది అంతే ఓ 10-12 గంటలు ఈ పనిలో ఉన్నాము. రెండు ఇంచుమించు ఒకటే కదా. 60-40%, 50-50 అనుకోండి, 30-30% అనుకోండి, ఎట్లన్నా అనుకోండి. ఒక క్షణమన్నా కూడా నీకు అక్కడ అంత అనుభవం అయింది కదా. అది నిజమా? కాదు, అబద్ధం. నిజమైతే ఎప్పుడు ఉండాలి కదా. అబద్ధం నేను చెప్పగలను కల అబద్ధము. మరి ఇది నిజమా? నిజం అనిపిస్తోంది అంటే అయితే అది ఎందుకు అనిపిస్తుంది అంటే స్వప్నం ఎలా అనిపిస్తుందో ఇది అనిపిస్తుంది. వస్తువు లేని స్థితి ఉంటుందా? మొట్టమొదటి చెప్పుకున్నాం మనం సుషుప్తి అవస్థ అదే. అక్కడ జాగృతి లేదు, స్వప్నము లేదు. అక్కడ వస్తు విషయ సంపర్కం లేదు. ఉన్నది మరి ఏమిటి అంటే కేవల ఆనందం ఉన్నది. కానీ ఆవరణ ఉంది అక్కడ. అంటే పరబ్రహ్మం యొక్క ఆనందాన్ని వీడు అనుభవించినా అది పరబ్రహ్మం ఒకటి ఉన్నది, ఆనందాన్ని అదే అనుభవిస్తున్నానన్న జ్ఞానం వీడికి పాపం లేదు. ఎందుకంటే ఆవరణ ఉంది కాబట్టి. విక్షేపాలు లేవు. ఇది విశ్వం కింద విషయాల కింద లేదు. కానీ ఆనందం అదే ఉంది. అంటే సత్తు చిత్తు ఆనందం నామరూపాలు. నామరూపాలు ఏదైతే ఉందో అది పోయినాయి. సచ్చిదానందం ఉంది వీడికి. అది పరబ్రహ్మది, ఆ పరబ్రహ్మ నేనే అన్న జ్ఞానం వాడికి రావట్లేదు ఆ సుషుప్తిలో. అది కూడా దాటినప్పుడు ఆ ఆవరణ పోయినప్పుడు వీడు ఆ జ్ఞానమూర్తి ఏదైతే జీవాత్మ నేను అని అనుకుంటున్నామో అప్పటి వరకు సాక్షాత్ అపరోక్షం బ్రహ్మ. అక్కడ సాక్షాత్కరించిన ఆ జీవాత్మయే పరమాత్మ, అదే పరబ్రహ్మము అన్న జ్ఞానము మనకి లభిస్తుంది అనమాట. ఇది ఇది ఒక్కటన్నా గుర్తుపెట్టుకోండి. దేనికి అంటే ఈ ప్రపంచం ఒకవేళ సహజంగా నిజంగా అనిపిస్తే కళ లాంటిదే అని ఆ ఒక మాటన గుర్తుపెట్టుకో. వైరాగ్యం అదంతట అదే వస్తుంది. సుఖ దుఃఖాలు వచ్చినా అవి తాత్కాలికము అనే మనకు అర్థమవుతుంది. దాని యందు మమకారము అహంకారముని విడిచిపెట్టచ్చు అని ఆఖరి శ్లోకంలో చెప్పారు. తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం స్వప్నే ద్రష్టుం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం అని తిరిగి సమాప్తం.